నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. మనం చూసుకుంటే శిరీష హత్య ఆత్మహత్య వెనుక రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. పోలీసులేమో ఇది ఆత్మహత్య అని అంటున్నారు, కానీ బంధువులు తల్లిదండ్రులు మాత్రం శిరీషది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి అంటున్నారు. రోజుకో కథనం, మీడియాలో రోజుకో ఆడియో. ఇలా రోజు వస్తున్న ఆరోపణలపై తల్లిదండ్రులు అటు కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారు. తమకు న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో వాళ్ళు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారో ఇవాళ మనతో మాట్లాడటానికి శిరీష తల్లిదండ్రి రవీంద్ర గారు అండ్ రామలక్ష్మి గారు అండ్ అలానే శిరీష పిన్ని బాబాయ్ శ్రీనివాస్ గారు అండ్ దుర్గారాణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నాం. అసలు శిరీషకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అండి. అండ్ అసలు చెప్పండి, అమ్మాయి చనిపోయిన బాధలో ఉంటే ఒక పక్క తల్లిదండ్రి కానీ ఒక పక్క పిన్ని బాబాయ్ కానీ మీరందరూ ఒకే వరుస అవుతారు, అందరూ తల్లి తండ్రిగానే అవుతారు. సో అమ్మాయి చనిపోయి ఆ బాధలో ఉంటే ఎన్నో కథనాలు ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. సో ఇవి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కావాలని చేస్తున్నారు, కనీసం కుటుంబం బాధలో ఉందని ఇది కూడా లేకుండా రోజుకు ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇవన్నీ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాధగా అనిపిస్తుంది. చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాధాకరంగా ఉందండి. మా అమ్మాయి అంత పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు. ఇలా రోజుకోసారి దెబ్బలు తగినాయి కదా అని అడుగుతుంటే అది చెప్పకుండా వాళ్ళే చెప్తున్నారు, కానీ మనం చెప్పింది ఏమీ అసలు పట్టించుకోవట్లేదు. ఏదో భోజనం చేసి విస్తరాతలు పడేసినట్టు కుక్కునూరుపల్లి వెళ్ళేమో అక్కడికి వెళ్ళొచ్చామని వాళ్ళిద్దరూ చెప్పేది ఆత్మహత్య, ఇది రెండే చెప్తున్నారు, కానీ మిగిలింది విషయాలు ఏమీ చెప్పలేదండి. రోజుకొక కథనం అల్లి చెప్తూ ఉంటున్నట్టు మాకు మనసు చాలా బాధకరం. మా కష్టాల్లో మేము ఉంటాం, మాకు న్యాయం జరుగుతుందని మేము పోరాడుతుంటే వాళ్ళు చేసేది ఏంటంటే రోజుకొక రీతి 15 రోజులు బట్టి 15-16 రోజులు అవుతుంది వాళ్ళకి. ఇక భోజనం చేస్తా కూడా అంత కష్టంగా ప్రజల్లో ముఖం చూపెట్ట కూడా చాట్ వేసుకుని తిరగవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని పరిశీలించి అది ఏం జరిగింది, వెళ్ళింది వచ్చిందన్న, కానీ మిగిలింది ఏం జరిగింది అన్నది వాస్తవం ఇప్పుడు బయట పెడతలేదండి. మాకు వాస్తవం అంతా బయట పెట్టాలి, పెట్టినాక ఏంటన్నది చెప్పాలి. చెప్పకుండానే క్యారెక్టర్ మంచిది కాదు అది ఇదని చెప్పకుండా చెప్తున్నారండి. అలాంటి అపవాదం లేకుండా వాస్తవములు బయటకు తీశాక అప్పుడు ఏదన్నది నిర్ధారణ చేయాలి. అప్పుడు దాకా ఆరోపణలు చేయకుండా ఆపేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. అంటే అమ్మ మీరు చెప్పండి, ఒక ఆడపిల్ల తల్లిగా కూతురు మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. కూతురు చనిపోయి బాధలో ఉంటే కూతురికి అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోవలసి వచ్చింది అన్న విధంగా దర్యాప్తు జరగకుండా శిరీష మంచిది కాదు, శిరీష క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్తుంటే ఒక తల్లిగా మీరేమంటారు ఈ ఆరోపణకు సంబంధించి? మాకు చాలా బాధేసింది. మా అమ్మాయి ఏంటి ఇలాంటి పని, ఏంటి ఇలాంటి ఆరోపణలు ఎందుకు వేసారు మా అమ్మాయి మీద, అసలు ఏం జరిగింది, అక్కడికి వెళ్ళి మేము చూడాలి అన్నంత బాధకరంగా ఉంది మాకు. అసలు అలాంటిది అక్కడికి అసలు మాకు చెప్పాలంటే కూడా మాకు అసలు మాటలు రావట్లేదండి. మా అమ్మాయిని అసలు అమ్మాయి ఏంటంటే తేజస్విని, అసలు మూల కారణం తేజస్విని. ఆ అమ్మాయిది ఒక్క మాట కూడా మా అమ్మాయి దగ్గర రాకుండా పదే పదే మా అమ్మాయి శిరీష 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 అని లేనిపోని అపవాదులన్నీ మా అమ్మాయి మీదే పెడుతున్నారు. పోనీ రాజీవ్ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళింది అంటున్నారు, వాళ్ళ మమ్మీని కూడా తీసుకొచ్చి మీడియేటర్లో పెడతలేదు. వాళ్ళ దగ్గరికి ఏమి చెప్పట్లేదు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది, పెళ్లి చేసుకోమన్నాము అని చెప్తున్నారు, కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగి పోనీ వెళ్ళారా, మా దగ్గరికి వెళ్ళగొస్తున్నారు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలిగా పోలీసు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇదంతా కల్పితం అంటున్నారు, నిజమో మాకు అర్థం అట్లా, అసలు ఆ మిస్టరీ ఏంటో మాకే అర్థం అవట్లేదు. అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు మిమ్మల్ని పిలిచి మాట్లాడారు, అసలు శిరీష చనిపోయి రండి మేము చెప్తాం, మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, మా దగ్గరికి రండి, మేము న్యాయం చేస్తాం, మీ అమ్మాయిది మేము న్యాయం చేస్తాము, ఎక్కడికి వెళ్ళకండి అంటున్నారు. అంతే, మాకేమి మేమైనా మాకు ఇలా పోయిందని పాపని కవర్ వచ్చింది, మేము వచ్చాము అంతే. ఓకే. అక్కడ మార్చరీలోకి వెళ్ళాము, 5 నిమిషాలు కూడా మా అమ్మాయిని చెక్ చేయించుకోనివ్వలేదు, తీసుకెళ్ళిపోవాలని చేసి. అంటే అమ్మ మీరు చెప్పండి, మీరు శిరీష చనిపోయిన తర్వాత ఒక పిన్నిగా మీకు ఎలా అనిపించింది? అండ్ శిరీషకి సంబంధించి మీరు పోలీసులతో మాట్లాడడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ప్రయత్నిస్తామంటే ఏమీ లేదండి, అంబులెన్స్ అడావుడు చేసేసారండి మాకంతా. అక్కడికి మేము చాలా దూరం నుంచి వచ్చామండి, గంగావతి నుంచి వచ్చామండి. వచ్చేటప్పటికే చాలా అడావుడు చేశారు.
పోస్ట్ మార్టం చేసేయాలని తొందర పెట్టేశారండి. మేము అసలు పరుగుతోటే వచ్చాం కానీ నడిసి కూడా రాలే. వర్షము పక్కన మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతారని ఆర్దుతోటి మేము వచ్చేసామండి. అసలు ఆ టెన్షన్ చనిపోయినప్పుడు తనని దగ్గరగా చూసారు, అవకాశం మీకు ఇచ్చారు? అసలు దగ్గరగా తీసుకొచ్చి చూపించారండి. ఓకే. అప్పుడు అంటే వీళ్ళు అంటున్నారు శిరీష చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మేము అప్పుడే శిరీష చూసిన తర్వాత మీకేమనిపించింది? హత్య అనే తెలిసిందండి. ఆత్మహత్య కాదు, హత్య అండి. వాళ్ళు ఏదో చేసి దాన్ని ఆ బెడ్ మీద పాడేశారంతే కానీ అది బట్టికి ఉరేసుకునే అంతా కూడా లేదండి అక్కడ. అసలు అది రాగానే పట్టుకొచ్చి అక్కడ పాడేశారు అంతే అండి. వాళ్ళంతా చిత్రీకరణ ఫస్టే ప్లాన్ అండి, అదంతా వాళ్ళది. ప్లాన్ చేసి బెడ్ మీద పాడేశారు అంతే అండి. పైకి కూడా వాళ్ళు హ్యాంగ్ చేయలేదండి. అవన్నీ ఊరినే ప్లాన్. అంత పిచ్చోళ్ళు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో? చిన్న మంచం చూస్తే తెలుస్తుంది, జరగలేదు, ఏమీ జరగలేదు. ఊరినే పట్టుకొచ్చి అలా పాడేశారు అంతేనండి. వాళ్ళు బయోమెట్రిక్ అన్నారు, బయోమెట్రిక్ చేసుకునే ఉంటే హైట్ ఉంటుంది. సో తను ఎంత హైట్ అయినా కానీ ఏదో ఒక ఇదైతే ఉంటది, అంటే తను చేసుకోవడానికి ఒక స్టూలో లేకపోతే ఏదైనా చైర్ అనేది అయితే ఉంటది. బట్ తనే చేసుకుంటే నాలుగు కూడా బయటకు వస్తుంది కదండి, కళ్ళు తేలేస్తాయి, బయటకు వస్తాయి, మోషన్ అవుతుందంట, యూరిన్ అవుతుందంట, అన్నీ కామన్. ఎవరినన్నా అడగండి అది అసలు. ఓకే అండి. అలానే శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు చెప్తున్నారు మేడం వాళ్ళు చెప్తున్నట్టు అది ఆత్మహత్య అన్నట్టు ఎక్కడ మాకు కనిపించడం లేదు, హత్యగానే అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ శిరీష ఆత్మహత్య చేసుకునే ఉంటే లొకేషన్ ఏరియా పంపించినప్పుడు, మెసేజ్ పంపించినప్పుడు ఏదో ఒక రీజన్ కూడా పెడుతుంది, నేను చనిపోతున్నానో లేదో ఇలా జరిగిందని చెప్పో ఏదో ఒక పాయింట్ అవుట్ అయితే ఒక క్లూ అయితే ఇస్తుంది. బట్ ఏది ఇవ్వకుండా ఓన్లీ లొకేషన్ మాత్రమే ఎందుకు మెసేజ్ చేస్తుంది? మేడం అటువంటి అవకాశం అమ్మాయికి లేదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే సరే పోలీసు వాళ్ళ వెర్షనే మనం నమ్ముదామండి. ఫస్ట్ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడదాం. పోలీస్ క్వార్టర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి ఆర్జే ఫోటో స్టూడియోకి వచ్చారని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు మొదటి నుంచి. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి మీడియా ద్వారానే మేము వ్యక్తీకరించాను తప్పించి వాళ్ళని పర్సనల్గా ఎంతవరకు కలిసే అవకాశం మాకు రాలేదు, మేము కలవను లేదు పోలీస్ వారిని. కానీ ఫస్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ప్రెస్ మీట్లో జరిగిందంతా ఒక స్క్రిప్ట్ చదివారైనా, స్క్రిప్ట్ రాసుకుని మొత్తం స్క్రిప్ట్ చదివారైనా, చదివి తేజస్విని అనే అమ్మాయికి ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదు, తేజస్విని మీద ఏ విధమైన కేసులు ఉండవు అని ఘంటాపదంగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దాని మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ మేము మీడియా ద్వారానే వ్యక్తీకరిస్తూ వస్తున్నామండి ఈ 15 రోజుల నుంచి. మేడం ఫస్ట్ మా అనుమానం ఏంటంటే లొకేషన్ షేర్ చేసింది. మీరు అనుకున్నారు లొకేషన్ షేర్ చేసింది, ఏమి కిందకి ఆప్షన్ పెట్టలేదా, కనీసం ఏమన్నా మ్యాటర్ ఏమీ లేదా అని అడుగుతున్నారు. ఆ అమ్మాయికి అంత అవకాశం లేదు మేడం. ఓకే. హరిబరిగా 2 సార్లు దాన్ని ప్రెస్ చేయడం వల్ల 148 and 149 minutesకి లొకేషన్ షేర్ అయింది. ఆ లొకేషన్ షేర్ గురించి మేము మాట్లాడుతుంటే డీసీపీ వెంకటేశ్వరరావు గారు అంటారు సెల్ టవర్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి లొకేషన్ షేర్ అవుతుంది. మినిమం కామన్ సెన్స్ మేడం. స్మార్ట్ ఫోన్ వాడే ఎవరైనా ఏ వ్యక్తులైనా 90% పీపుల్కి తెలుసండి దాని గురించి. ఎట్లా మనం ఎక్కడ ఉంటే అక్కడ మన లొకేషన్ షేర్ చేసామంటే, ఇప్పుడు సపోజ్ నేను 99 ఛానల్ స్టూడియోలో ఉన్నానంటే నేనున్న లొకేషన్ షేర్ అవుతుంది తప్పించి పక్కన ఎక్కడో కొండాపూర్ లేదా హైటెక్ సిటీలో ఉన్న సెల్ టవర్ లొకేషన్ చూపించదు మేడం. అది ఒకటి బ్లెండర్. మొదటి నుంచి కూడా నేను దాని గురించి మాట్లాడుతుంటే ఆయన ఎప్పటికీ దాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నా దగ్గరికి రండి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మా దగ్గరికి రండి, ఎవరైనా నిపుణులను తీసుకురండి. నిన్న TV9 ఛానల్లో నలబోతు శ్రీధర్ గారిని మాట్లాడిచ్చారు ఈ సెల్ లొకేషన్ గురించి. ఆయనంటూ సీనియర్ మోస్ట్ దాని గురించి బాగా నిపుణులని నా అభిప్రాయం. తర్వాత మీకు కూడా తెలుసు మేడం నాకంటే ఎక్కువగా. ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఏమని, గూగుల్ లొకేషన్ అనేది మనం ఎక్కడ ఉంటే దాన్ని ఇండికేట్ చేస్తుంది తప్పించి సెల్ టవర్కి దీనికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పడం జరిగింది మేడం. దానికి ఇంతవరకు డీసీపీ వెంకటేశ్వర గారు సమాధానం ఇవ్వలేదు. మరి దానికి ఆంతర్యం ఏంటో మాకు అర్థం కావట్లేదు. తర్వాత మేడం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆర్జే ఫోటో స్టూడియో వరకు 75 kilometers అని అంటున్నారు. ఎందుకంటే నాకు పూర్తిగా డిస్టెన్స్ తెలియదు. 75 to 80 kilometers అనుకుందాం. ఇంత దూరంలో ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయలేదంటారా? ఒక్క విజువల్ కూడా బయట పెట్టట్లేదు పోలీసు వాళ్ళు. వాళ్ళ వాదన వాళ్ళు వాదిస్తున్నారు తప్పించి, అది కాకుండా మా అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే దిశగా ఈ 16 రోజుల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా 4 సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్ అంటారు రాజీవ్ తోటి. రాజీవ్ దగ్గర పని చేయడం మొదలుపెట్టి 5 నెలలు అవుతుంది అమ్మా మా అమ్మాయి అని మేము నెత్తి నోరు మొత్తం చెప్తున్నా కూడా 4 సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్. ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మేడం? మీరు కూడా ఆలోచించండి, ప్రజలు ఆలోచిస్తారు, మీడియా వాళ్ళందరూ అనలైజ్ చేస్తారు దీన్ని. ఆయన దగ్గర పని చేసేదే 5 నెలల నుంచి, అయితే 4 సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్ ఎట్లా వీలవుతుందో చెప్పండి. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి పని చేస్తే వాళ్ళు లివింగ్ రిలేషన్ అయినా వాళ్ళకి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నట్టేనా? ఈ విధంగానే క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారా?
అసలు కేసులో నిజాల్ని వెలికి తీయండి మొర్రో అంటే అని మనం మేము అడుగు చూస్తే శిరీషకి చాలా మందితో పరిచయాలు ఉంటాయి బికాస్ తను ఒక బ్యూటీషియన్ కాబట్టి Yeah. అది ప్రొఫెషనల్గా కావచ్చు లేదా ఇంకేదైనా కానీ ఓకే ఎందుకంటే సర్కిల్ బయటకు వెళ్ళే కొద్దీ పెరుగుతుంది అది అమ్మాయిల వల్ల కావచ్చు అండ్ ఇట్లా పరిచయమైన రాజు శ్రవణ్ వల్ల వీళ్ళ వల్ల కావచ్చు అట్లా ప్రతి వాళ్ళకి అలా లింకప్ చేయొచ్చు అంటారు అది కరెక్ట్ అంటారా పోలీసులు ఇలా క్యారెక్టర్ మీద ఒక క్రియేట్ చేస్తున్నారు అంటే క్రియేట్ కావచ్చు లేదు వాళ్ళు కేసును పక్కదారి పట్టించడానికి మీరు అన్నట్టు వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు ఇవన్నీ బేస్ చేసుకొని అలా ఒక అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేసి చనిపోయిన తరువాత ఇలా మాట్లాడతారంటారు మీరు చనిపోయిన తర్వాత అలా మాట్లాడడం చాలా తప్పండి మీకు కూడా తెలుసు ఎందుకంటే మేడం ఇప్పుడు ఆమె వచ్చి సాక్ష్యం ఇవ్వలేదు నేను ఇది నా పర్సనాలిటీ ఇది నా వ్యక్తిత్వం ఇదని ఆ అమ్మాయి చెప్పలేదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బురద వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను తర్వాత ఆడియో టేబుల్ రిలీజ్ చేశారు మేడం ఆ నందు నవీన్ అన్న వాళ్ళని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు మీరు తర్వాత 3 days బ్యాక్ వీళ్ళని కస్టడీకి తీసుకున్న రోజుని తేజస్విని మేము మొదటి నుంచే చెప్తున్న బట్టి తేజస్విని వెర్షన్ తీసుకొచ్చారు పోలీసు వారు తీసుకొచ్చి ఏం చెప్పారు మేము స్టేట్మెంట్ రికార్డ్ చేశామంటారు స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం మీకు ఏముంది ఆమెను మీడియా ముందుకు ఎందుకు తీసుకురారు ఎందుకు చూపించరు మీరు ఆమెని తర్వాత ఈ నందు నవీన్ అన్న వాళ్ళని ఎందుకు వదిలేశారు మీరు తర్వాత మొన్న TV9 ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొన్న నైట్ వీళ్ళని కస్టడీకి తీసుకున్న రెండో రోజు రాత్రి 11:25 పోలీసు జీప్లో రాజీవ్ శ్రవణ్ని కుకునూరుపల్లి తీసుకెళ్లారు వాళ్ళని మేము ఫాలో అయ్యాము వాళ్ళు కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టారు కానీ ఎక్కడ ఏమి చూడకుండానే మళ్ళీ వాపస్ అయిపోయారు అని వాళ్ళు అడిగితే వెంకటేశ్వరరావు ఏమంటారంటే సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి పోలీస్ క్వార్టర్ని అక్కడ పోలీసు వాళ్ళు సీజ్ చేశారు కాబట్టి మేము లోపల ప్రవేశించలేదు అని అంటారు కానీ నా అనుమానం ఏంటో చెప్పమంటారా మేడం లొకేషన్ ఏదైతే షేర్ చేసిందో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారని చెప్పేసి నేను బల్ల గుద్ది మరీ చెప్పగలను మేడం ఓకే దానికోసం వీళ్ళు వెళ్ళారు తప్పించి సీన్ ఆఫ్ అఫెన్స్ ఓకే సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ అవుతున్నట్టున్నారు వాళ్ళు ఇది కుకునర్పల్లి పోలీస్ క్వార్టర్స్లో దాన్ని లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే సరే యాజ్ వెల్ యాజ్ ఇక్కడ శిరీష విషయంలో ఆర్జే ఫోటో స్టూడియోలో 100 సార్లు వెళ్ళి వచ్చారు మేడం ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ కాదంటారా అవును తర్వాత ఆర్జే ఫోటో స్టూడియోలో ఇంతవరకు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి మేము చూడలేదు కూడా కానీ అపార్ట్మెంట్లో ఉన్న హైట్ డిస్టెన్స్ మంచం మీద సీలింగ్ ఫ్యాన్ ఉంది మేడం మంచానికి సీలింగ్ ఫ్యాన్కి మధ్యలో 5 అడుగుల డిస్టెన్స్లో 6 అడుగుల అమ్మాయి హ్యాంగ్ చేసుకుని చనిపోవడానికి ఏ విధమైన అవకాశం ఉంది మీరు చెప్పండి మేడం ఇందాక అదే నేను అడిగాను అంటే దానికి ఏదో ఒక సపోర్ట్ అనేది అయితే ఉంటుంది కదా బట్ ఏది లేకుండా ఎట్లా ఊరేసుకుంటుంది ఒకవేళ ఉన్నా కానీ అవన్నీ మీడియా డెఫినెట్గా అయితే బయటపడుతుంది ఎలా చనిపోయిందని పిన్ టు పిన్ చూపిస్తుంది మీడియా కానీ ఎందుకు చూపించలేదు మీడియా అంటే మీడియా వెళ్ళేసరికి అవన్నీ లేవనుకోవాలా లేదా అవన్నీ మీడియా వెళ్ళేటప్పటికక్కడ పొజిషన్ ఏముందంటే ఈయన ఏమంటాడు రాజీవ్ నేను డైల్ 100కి ఫోన్ చేశాను నేను అంబులెన్స్కి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చారు సరే డైల్ 100కి ఫోన్ చేశాడు ఆయన డైల్ 100కి ఫోన్ చేసిన తర్వాత పోలీసులు వచ్చేంత వరకు నువ్వు ఎందుకు ఆగకుండా బాడీని కిందకి దించాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అంటే అక్కడ హ్యాంగింగ్ పొజిషనే లేదు మేడం వీళ్ళు అక్కడ నుంచి బాడీని ఎక్కడ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ నేను ఏదైతే లొకేషన్ షేర్ చేసినా అక్కడ అమ్మాయిని కొట్టి చంపేశారు 110% నేను బల్ల గుద్ది వాదించగలుగుతాను నేను ప్రూవ్ చేయగలుగుతాను దాన్ని అక్కడ చంపేశారు ఆమెను బలమైన ఆయుధంతో దేనితో ఒక రాడుతో కొట్టి చంపారు ఆమెని ఎందుకంటే ఆమె మీద ఒంటి మీద ఉన్న గాయాలే చెప్తున్నాయి ఆమెను ఏ విధంగా హింసించారనేది అక్కడ చంపేసి ఆ బాడీని ఏం చేయాలో తెలియని ఆందోళనతో వాళ్ళ ఒక విధమైన టెన్షన్ తోటి అక్కడ నుంచి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి వీళ్ళు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని టాప్ టు బాటం ఈవెన్ పోలీస్ ఆఫీసర్ అయ్యొచ్చు రాజీవ్ శ్రవణ్ అయ్యొచ్చు వీళ్ళంతా ఆ స్క్రిప్ట్ చదువుతున్నారు తప్పించి వేరే విధంగా అసలు మాట్లాడట్లేదు మేము ఏ క్వశ్చన్ రేజ్ చేసినా కూడా దాన్ని పట్టించుకోవట్లేదు మేడం పోలీసు వాళ్ళు కూడా అండ్ శ్రీనివాస్ గారు మనం ఇక్కడ ఒకటి చూడొచ్చు ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు శిరీష క్యారెక్టర్ మంచిది కాదు తను తప్పుగా బిహేవ్ చేస్తాను ఓకే దాన్నే తన ఆసరాగా తీసుకొని ఇప్పుడు శ్రవణ్ పోలీస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళారు ప్రభాకర్ రెడ్డి దగ్గర సో శిరీష ప్రభాకర్తో అటాచ్ అయ్యి తను క్లోజ్గా ఉండి ఓకే మీరేం చెప్తే నేను చేస్తాను మన వాళ్ళిద్దరి మీద రివెంజ్ తీర్చుకుందాం అని చెప్పేసి కూడా ప్రభాకర్ రెడ్డితో శిరీష ఉండొచ్చు కానీ శిరీష అలా చేయలేదు పైగా వాళ్ళిద్దరు తనను వదిలేసి వెళ్తుంటే మీరు వదిలేసి వెళ్ళొద్దు అని చెప్పి తను మెసేజ్ చేసింది అంటే ఇక్కడ ఎలాంటి కుట్ర ఉందనేది చెప్పేసి మనకి ఒక రకంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక ఆడది చేయాలంటే ఏదైనా చేస్తానని చెప్పేసి మనం అందరూ అంటుంటారు వింటూ ఉంటాం సో ఆ టైంలో మరి శిరీష ఎస్ఐతో క్లోజ్గా ఉండి తను వీళ్ళ మీద కేసు వచ్చేలాగా తను చేయొచ్చు బట్ అలా చేయకుండా నమ్మి వాళ్ళని తీసుకొచ్చారు కాబట్టి అప్పటికి కూడా తను వాళ్ళనే నమ్మింది కానీ వాళ్ళు మాత్రం అలా చేయలేదు బట్ ఎలా అనుకుంటున్నారు మీరు మేడం దీనికి ఒక విషయం చెప్తాను మీరు అన్న మాట చాలా బాగుంది యాక్చువల్గా రాజీవ్ దగ్గర ఏమి పనిచేస్తుందండి అసోసియేట్గా రాజీవ్ శ్రవణ్ కామన్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు కామన్ ఫ్రెండ్స్ శ్రవణ్ మనసులో ఏమి ఇంటెన్షన్ ఉందో రాజీవ్ అండ్ శిరీషకి తెలియదు ఏదో చెప్పి ఏదో కేసు విషయంలో మీ పరిష్కారం కోసం తీసుకెళ్తానని తీసుకెళ్ళిన తర్వాత మొన్న పోలీస్ కస్టడీలో రాజీవ్ ఏం చెప్తున్నాడు మేడం నేను శిరీషని అండ్ తేజస్విని ఇద్దరిని వదిలించుకునే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను అంటున్నాడు
వదిలించుకునే ఉద్దేశం అప్పుడు తేజస్విని కూడా వీళ్ళతో పాటు ఉంది. అంటే ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూస్తున్నారు, వీళ్ళిద్దరిని వదిలించుకోవాలి, మా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం నేను చేసుకోవాలనుకుంటున్నారు అని అనుకున్నప్పుడు తేజస్విని కూడా వాళ్ళిద్దరు చేసుకోవాలని చెప్పేసి నేను ఇలా చెప్పాను అని చెప్పేసి తేజస్విని మాట్లాడుతుంది. సో ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అంటే విన్నప్పుడు తన దగ్గర ఎవరి దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు, ఒక క్లారిటీ కూడా ఎవరి దగ్గర కనిపించడం లేదు. ఇంకోటి మనం చూస్తేనేమో రాజీవ్ శ్రవణ్ మీద చెప్తున్నాడు, శ్రవణ్ రాజు మీద చెప్తున్నట్టుగానే మనకి కేసు అలా వెళుతున్నట్టుగానే అనిపిస్తుంది. సో ఇందులో ఎవరి మాటలో వాస్తవం ఉందని అనుకోవచ్చు. ఒకవైపు చూస్తుంటే పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. సో ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, మీరు ఎలా వెళితే కేసు అనేది ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మేడం, నిష్పక్షపాతంగా వాళ్ళని విచారించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఆ దిశగా పోలీసులు విచారించట్లేదని నా ఆరోపణ. ఎందుకంటే నేను వీళ్ళిద్దరిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో నేను వెళ్ళాను అంటున్నాడు. అటువంటిప్పుడు ఆ కోణంలో మీరు ఎందుకు విచారించారు? ఆ తేజస్విని ఎందుకు బయటికి తీసుకురారు? మీరు ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి శిరీష చనిపోయింది, అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు చనిపోయారు, వీళ్ళిద్దరూ వచ్చేట్టు సాక్ష్యం చెప్పలేరు. ఇప్పుడు అక్కడ ఆయన మీద కూడా కావాల్సినంత విధంగా బురద చల్లుతున్నారు. ఆయన పర్సనాలిటీ ఎటువంటిదో మాకు అవసరం లేదు, మాకు అది అప్రస్తుతం కూడా. కానీ ఇంతవరకు ఈ 15 రోజులు శిరీష్ని ఏ విధంగా బురద జల్లారో నిన్నటి నుంచి చూస్తుంటే ప్రభాకర్ రెడ్డి మీద కూడా అదే విధమైన బురద జల్లే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంటే ఏదో మొత్తానికి ఈ విషయాన్ని పక్కదారి పట్టించి ఈ కేసును అటకెక్కించాలనే ఉద్దేశంలో పోలీసు వారు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను మేడం. ఓకే, అండ్ మీరు చెప్పండి సార్, రోజుకు ఒక ఆడియో వస్తుంది బయటికి, అసలు అవి ఎవరు లీక్ చేస్తున్నారు ఏంటి అనేది తెలియట్లేదు. అంటే ఇలా రోజుకు ఒకటి రావటం అంటే కావాలని ఇలా చేస్తున్నట్టు, కావాలని పోలీసులు కానీ లేదా ఇంకెవరైనా కానీ బయటపెట్టి మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక ఫ్యామిలీ పరువు పోతుందంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో జనరల్గా ఏంటంటే చనిపోయింది, అసలు ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటే కేసు వదిలేద్దాం, ఎందుకు అనవసరంగా మనం బయటకు వస్తామని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. కానీ అలా జరగట్లేదు. ఇది హత్యే, దీనికి డెఫినెట్గా న్యాయం జరగాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారంటే దాని వెనుక ఏదో ఉందని అయితే అర్థమవుతుంది. సో ఇలా వస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇలా రోజుకు ఒక ఆడియో బయటకు వస్తుంది, అందులో తన మీద తప్పుగానే వస్తుంది. చాలా బాధాకరంగా ఉందండి. మాకు న్యాయం జరగాలనే కోరుకున్నాండి. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నది అంటే దానికి కారణం కావాలి కదండి. కారణం ఎవరు వాళ్ళ కారణం అదన్నా కావాలి కదా. కారణం లేకుండా ఆత్మహత్య అంటే నేను ఆయన బాడీ బయటకు తీసుకొచ్చినప్పుడు చూస్తే తల దెబ్బ మెడది ఇదంతా చూస్తే వాళ్ళని అడుగుతుంటే అలాగే తలుపుతుందిలే. కంటి మీద బలమైన గాయం మేడం, కంటి మీద బలమైన గాయం ఉంది. ఎప్పుడు కూడా బాడీది ఫోటో పెదవులు చిరిగిపోయినాయి, కూడా తెలుస్తుంది. తలకి గాయం, మెడ మీద ఏదో ప్లాస్టిక్ వైర్ తోటి బిగించినట్టుగా ఇంప్రెషన్ ఉంది. సరే వీళ్ళు చెప్పినట్టుగా ఆర్జే ఫోటో స్టూడియోలో చున్నీతోటి. మరి మీరు ఆ రోజు చూసినప్పుడు పోలీసులకి మాకు ఇలా అని అనిపించడం లేదండి, ఉరేసుకున్నట్టు ఏదో ఒక వైరుతో ఉన్నట్టుందని మీరు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారా? చెప్పారా? మాట్లాడే అవకాశం లేదు. మేము మాట్లాడింది కూడా ఆ రోజు మహిళా సంఘాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. కనీసం 10-15 మంది మహిళా సంఘాల వాళ్ళు వచ్చి అక్కడ ఎస్ఐ శ్రీనివాసం క్వశ్చన్ చేస్తుంటే ఆయన స్టేట్మెంట్లు రాసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు తప్పించి వీళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్పలేదు. చెప్పకపోగా హరిబరిగా మాకు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసి మేము ఒక అంబులెన్స్ మాట్లాడుకున్నాం. ఆ అంబులెన్స్ నార్కట్పల్లి దాటే వరకు, అంటే మేము టువర్డ్స్ పాలెం, అంటే ఆచంట దగ్గర పాలెం, మఠవర్తి వారి పాలెం అని సతీష్ చంద్ర వాళ్ళ సొంత ఊరు, అక్కడ క్రిమేషన్కి బయలుదేరాం మేము డెడ్ బాడీని తీసుకుని. నార్కట్పల్లి వెళ్ళే వరకు అంబులెన్స్ డ్రైవర్ తోటి సంప్రదిస్తూనే ఉన్నాడు ఈయన, ఎవరు? శ్రీనివాసరావు గారు, ఎస్ఐ శ్రీనివాసరావు, బంజారీల్స్ ఎస్ఐ శ్రీనివాసరావు గారు. అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేస్తూ ఎంతవరకు వెళ్ళారు తెలంగాణ బార్డర్ దాటే వరకు ఆయన ఆ అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంటుందంటారు మేడం? ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇక్కడ పోలీసు వారి పాత్ర కూడా ఉందని నా అనుమానం. ఎందుకంటే చూడండి, మేము ఏం క్వశ్చన్ చేసినా దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసుల్లో ఉంది. ఎందుకంటే నిష్పక్షపాతంగా దీన్ని కేసుని ఇంట్రాగేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. మేము ఇంతవరకు మీడియా ద్వారా బయటకు వస్తున్నాం తప్ప ఇంతవరకు మేము పోలీసు వాళ్ళని కలిసింది లేదు. తర్వాత ఆ లొకేషన్కి వెళ్దామని కూడా మా మనసులో ఉంది మేడం. ఎందుకంటే నేను మొదటి నుంచి వాదిస్తున్నాను, పోలీస్ క్వార్టర్స్ నుంచి 4 to 5 kilometers డిస్టెన్స్లో ఉండొచ్చు షేర్ చేసిన లొకేషన్ అని. ఆయన వెంకటేశ్వరరావు గారు ససేమీరా మా మాటతో ఏకీభవించట్లేదు. నిన్న నల్లమోతు శ్రీధర్ గారు చెప్పిన దాన్ని బట్టి అందరూ చూశారు, ప్రజలందరూ చూశారు, మీ మీడియా మిత్రులు చూశారు, యాజ్ వెల్ యాజ్ పోలీసు వారు కూడా చూసుంటారు. అంటే డీసీపీ గారు చెప్పిన దాన్ని బట్టి, అండ్ మీరేమో లొకేషన్ వేరు చూపిస్తుందని మీరు చెప్తున్నారు, డీసీపీ గారు వేరే లొకేషన్ చూపిస్తున్నారు. అంటే మీరు మొత్తంగా ఎలాంటి అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నారు? అనుమానం ఏం లేదు మేడం, ఇక్కడ ఓపెన్ సీక్రెట్ అండి. యాక్చువల్గా మినిమం కామన్ సెన్స్ ఉన్న ఏ పౌరుడైనా ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసి ఏ వ్యక్తికైనా అర్థమవుతుంది. లొకేషన్ షేర్ చేసిన లొకేషన్ అంటే ఏంటి, మనం ఎక్కడున్నామో ఆ పిన్ పాయింట్ చూపిస్తుంది తప్పించి సెల్ టవర్ ఎక్కడో ఉంటే ఆ సెల్ టవర్ లొకేషన్ చూపించదు మేడం. అది వాయిస్ కాల్స్ ఈ సెల్ టవర్ ప్రాంతం నుంచి చూపించవచ్చేమో, కానీ
ఈ గూగుల్ మ్యాప్ అనేది మనం ఎక్కడుంటే అక్కడి నుంచే చూపిస్తుందనే పరిజ్ఞానం మరి డీసీపీ వెంకటేశ్వర గారికి ఉందో నాకు తెలియదు. ఆయన ఏమంటారు మమ్మల్ని, మీరు ఏమన్నా నిపుణులను తీసుకురండి, నా దగ్గరికి తీసుకురండి, మీకు నాలెడ్జ్ లేకపోతే నేను దాని గురించి మీకు వివరించి చెప్తానంటారు ఆయన. నేను నల్లమోతు శ్రీధర్ గారు, ఆయన అంటూ ఎక్స్పర్టే, మీ అందరికీ తెలుసు ఆయన గురించి. ఆయన క్లియర్గా చెప్పారు నిన్న, గూగుల్ మ్యాప్ షేరింగ్ అనేది ఎక్కడ ఉంటే అక్కడి నుంచి. ఏమిటంటే ఈ అమ్మాయి కారులోంచి దూకి పారిపోతూ ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి ప్రాణభయంతో ఆమెకున్న దగ్గరలో ఆమెకున్న ఒకటే ఆధారం ఎవరు, భర్త. ఆ భర్తకి షేర్ చేయగలిగింది. ఎందుకంటే తండ్రికి కానీ బాబాయికి కానీ పిన్నికి కానీ ఎవరికైనా షేర్ చేసినా మేము 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము, సిటీలో ఉన్నది తన భర్త ఒకటే కాబట్టి ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అవ్వగలుగుతాడని ఆయనకే షేర్ చేసింది ఆ అమ్మాయి. దాన్ని కూడా మీరు పట్టించుకోకుండా ఆ విధంగా మీరు ఆ వ్యూలో ఎందుకు మీరు ఇన్వెస్టిగేట్ చేయట్లేదని మేము పోలీసు వారిని అడుగుతున్నాను మేడం, మీ ముఖంగా. ఓకే శ్రీనివాస్ గారు, మనతో మాట్లాడటానికి నల్గొండ శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, మనం చూసుకుంటే ఈ సెల్ టవర్ యొక్క సిగ్నల్స్ అండ్ అలానే గూగుల్ మ్యాప్లో గూగుల్ నుంచి వచ్చే సిగ్నల్స్ వేరువేరుగా ఉంటాయంటారా? అంటే మనం చూసుకుంటే శిరీష పంపించిన గూగుల్ టవర్ సిగ్నల్స్ రాంగ్ అని చెప్పేసి మీరు అంటారా? అంటే వాస్తవంగా లొకేషన్ షేరింగ్ అనేది వాట్సాప్ ద్వారా చేయబడింది అన్నది మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో లొకేషన్ షేరింగ్ వాట్సాప్ ద్వారా షేర్ చేసినప్పుడు అది వాట్సాప్ లో అసలు సెల్ టవర్తో సంబంధం ఉండదు. మనకి ఎప్పుడైతే కనుక వాట్సాప్ అప్లికేషన్ మన ఫోన్ లో ఇన్స్టాల్ చేస్తామో, ఇన్స్టాల్ చేసినప్పుడు మన ఫోన్ లో GPS చిప్ ద్వారా అక్కడికక్కడ కోఆర్డినేట్స్ అనేది, ఏది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కోఆర్డినేట్స్ అనేది ఫెచ్ అవుతూ ఉంటాయి. సో అది మాత్రమే మనకి షేర్ అవుతుంది తప్పించేసి సెల్ టవర్ నుంచి షేర్ అవడం అనేది పాజిబుల్లే కాదు. సెల్ టవర్ నుంచి ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడన్నా మనకి కాల్స్, వాయిస్ కాల్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే SMS వచ్చినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ గా ఎక్కడి నుంచి కాల్స్ వచ్చినాయి, అలాగే ఏ టవర్ లొకేషన్ లో ఆ కాల్స్ అనేది రిసీవ్ చేస్తున్నారు, వీటి గురించి మనకి సెల్ టవర్ నుంచి వస్తుంది తప్పించి మనం ఎవరికన్నా వాట్సాప్ ద్వారా కానీ, లైవ్ మెసేంజర్ లేకపోతే ఫేస్బుక్ ద్వారా, వీటి ద్వారా మనం అప్లికేషన్స్ ద్వారా లొకేషన్ షేర్ చేసేటప్పుడు ఎప్పుడు మనకి GPS అంటే ప్రతి ఫోన్ లో, ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కానీ ఐఫోన్ అయినా GPS చిప్ అనేది ఒకటి ఉంటుంది. చిప్ ద్వారా మాత్రమే లొకేషన్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. అంటే సార్, మనం చూసుకుంటే జనరల్గా చాలామంది కూడా ఇప్పుడు డీసీపీ గారు చెప్పారు, తను పంపించిన సెల్ టవర్ గూగుల్ నుంచి పంపించింది రాంగ్, ఇది కరెక్ట్, మేము చెప్పింది కరెక్ట్, సెల్ టవర్ చూపిస్తాను చెప్పి. మనం చూసుకుంటే చాలామంది క్యాబ్ డ్రైవర్స్ కూడా కొంతమంది గూగుల్ నుంచి ఫాలో అవుతూ ఉంటారు. సో మరి అప్పుడు అది కూడా తప్పై ఉండొచ్చు కదా? అలా తప్పైతే వాళ్ళు ఫాలో అవ్వరు కదా? అంటే గూగుల్ నుంచి ఉండేది మన ఫోన్ లోని GPS ద్వారా అండి. గూగుల్ ద్వారా ఉండేది అది జెన్యూన్. కానీ మన సెల్ టవర్ అన్నారు చూసారా, సెల్ టవర్ అనేది అది ఓన్లీ మనకి ఏది రకరకాల కంపెనీస్, ఎయిర్టెల్ కానీ ఇలాంటి వాళ్ళు ఇచ్చే డేటా అది. సో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా వచ్చే లొకేషన్ అనేది మన ఫోన్ లో ఉండే GPS ద్వారా ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి అది ఎప్పుడు 100% నెక్సెస్ గా ఉంటుంది. సో కానీ ఇది సెల్ కంపెనీలో ఎవరైతే కనుక టెలిఫోన్ కంపెనీలో ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన డేటా మాత్రం కాదు ఇది, అంటే వాళ్ళ ద్వారా వచ్చిన డేటా కాదు ఇది. ఓకే సార్, అండ్ శ్రీనివాస్ గారు మీరు ఏమడుగుతారు శ్రీధర్ గారిని? నమస్తే శ్రీధర్ గారు, మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు చెప్పింది మీ అంత ఎక్స్పర్ట్ని కాకపోయినా నేను ఇదే విషయమై డీసీపీ వెంకటేశ్వర గారిని మీడియా ద్వారా ప్రశ్నించినప్పుడు ఆయన ఏమంటారంటే సెల్ టవర్ లొకేషనే చూపిస్తుంది, ఇది మీరు పంపించింది రాంగు, మీకేమైనా అనుమానాలు ఉంటే నా దగ్గర రండి, టెక్నికల్ అనలిస్ట్ని తీసుకుని రండి అని చెప్తారండి. ఇక దీని గురించి నేనేం మాట్లాడగలను చెప్పండి, మీరు దాని టెక్నికల్ ఎక్స్పర్ట్స్, మీరు మీ ముందు మాట్లాడేంతటి నాలెడ్జ్ నాకు లేదు ఈ విషయంలో. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్న మీడియా ద్వారా, అదే డీసీపీ వెంకటేశ్వర గారికి, ఇక్కడ నుంచి అదే లొకేషన్ ఏదైతే శిరీష షేర్ చేసిన లొకేషన్ నుంచి ఇక్కడ డైరెక్షన్ ఓపెన్ చేసుకుని మనం కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తుందో చూపించమనండి. ఏమన్నా శ్రీధర్ గారు అక్కడికే వెళ్తుందంటారా, వేరే కుకునూరుపల్లి పోలీస్ క్వార్టర్స్లోకి వెళ్తుందంటారా సార్? శ్రీధర్ గారు వాయిస్ నాకు వినపడలేదండి, అనేమడుతున్నారు కదా. ఒక్కసారి మళ్ళీ మీ క్వశ్చన్ శ్రీధర్ గారికి లో వాయిస్ వస్తుందంటే, సో కొంచెం గట్టిగా వినిపిస్తారా ఆయనకు ఒకసారి? నమస్తే శ్రీధర్ గారు. శ్రీధర్ గారు వినిపిస్తుందా అండి? వినపడలేదండి సార్ మీరు చెప్పండి, నేను చెప్తాను శ్రీధర్ గారు. మేడం, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు కదా, ఆయన చెప్పిన విషయమే నేను ఇంతకుముందు మీడియాలో మాట్లాడాను. ఏమని, ఆమె షేర్ చేసిన లొకేషను వేరే, మీరు చెప్తున్న పోలీస్ క్వార్టర్స్ వేరే, అక్కడి నుంచి ఇక్కడికి కనీసం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎందుకంటే నేను ఆ లొకేషన్ చూడలేదు కాబట్టి నేను కరెక్ట్గా డిస్టెన్స్ చెప్పలేను. మినిమం 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండొచ్చని నేను మొదటి నుంచి వాదిస్తున్నాను. ఆయన ఏమంటారంటే డీసీపీ వెంకటేశ్వర గారు, లేదు సెల్ టవర్ ఎక్కడుందో అక్కడి నుంచి కనిపిస్తుంది తప్పించి ఈ అమ్మాయి ఎక్కడుందో అక్కడ చూపించాల్సిన అవసరం లేదు, చూపించదు,
మీకు దాని గురించి నాలెడ్జ్ లేకపోతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని ఎవరైనా తీసుకుని మా దగ్గరికి రండి, దాని గురించి మీకు వివరిస్తామని చెప్తున్నారు. సరే, నిన్న ఇప్పుడు శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు, ఆయన చెప్పారు, ఆయన ఏ విధమైందనేది అభిప్రాయం వెలిపించారో నేను అనుకున్నది. అంటే నేను ఆయన అంత ఎక్స్పర్ట్ని కాకపోయినా నాకు తెలిసిన నాలెడ్జ్తో, నాకున్న పరిజ్ఞానంతో నేను మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన చెప్పింది ఒకటే అయింది. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే మేడం, మీ ద్వారా ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ అమ్మాయి శిరీష పంపించిన లొకేషన్ని డైరెక్షన్ స్టార్ట్ చేస్తూ మనం కార్లో ఆ ఏరియాకి వెళదాం మేడం. వెళితే ఆ లొకేషన్ షేర్ చేసిన ప్లేస్కి వెళ్తామా, కుకునూరుపల్లి పోలీస్ క్వార్టర్స్కి వెళ్తామా అనేది ఒక్కసారి శ్రీధర్ గారిని మీరు అడిగి తెలుసుకుంటారు. సార్, మనం చూస్తే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఒకటి చెప్తున్నారు, లొకేషన్ సెల్ టవర్ చూపించే లొకేషన్ కరెక్ట్, శిరీష గూగుల్లో పంపించిన లొకేషన్ రాంగ్ అని చెప్తున్నారు. అయితే దానికి శ్రీనివాస్ గారు ఓకే, అంతవరకు మేము కూడా ఒప్పుకుంటాం. కాకపోతే ఏంటంటే శిరీష చెప్పేసి, అంటే శిరీష ఇచ్చింది రాంగ్ అయితే మరి శిరీషకు ఉన్న దగ్గర నుంచి అలానే కూకునూరుపల్లికి అలానే శిరీష దగ్గర నుంచి 4-5 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు కూకునూరు వెళ్ళినా కానీ లేదు అలానే శిరీష చనిపోయిన ప్లేస్కి వచ్చినా కానీ ఆ డిస్టెన్స్ అంటే శిరీష పెట్టిన లొకేషన్ రాంగా, దీన్ని బట్టి పోలీసులు చెప్పేది కరెక్టా అని చెప్పేసి శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. వాస్తవంగా వచ్చేటప్పుడు లొకేషన్ అంటే ఆ సిగ్నల్ బట్టి వెళ్తే కూకునూరుకి మనం వెళ్ళలేమా? ఆ సిగ్నల్ అంటే శిరీష పంపించిన గూగుల్ సిగ్నల్ నుంచి కూకునూరుకి మనం వెళ్ళలేమా? అది రాంగ్ సిగ్నల్ అయితే మనం కూకునూరు ఎలా వెళ్ళగలం అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక్కడ డెఫినెట్ గా ఒకటండి, మనకి గూగుల్ ద్వారా వచ్చేది ఏదైతే గూగుల్ మ్యాప్స్ ద్వారా వచ్చే లొకేషన్ షేరింగ్ ఏదైతే ఉంటుందో అది 100% యాక్యురేట్ గా ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మనం అంటే ఎలాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా మనం నిజమైన లొకేషన్ ని షేర్ చేయదలుచుకుంటే కనుక. కాకపోతే ఈ మధ్యకాలంలో అంటే ఈ కేసు విషయంలో కాదు, వేరే కేసు విషయంలో ఏం జరుగుతుందంటే కొంతమంది ట్రైన్ చేసేవాళ్ళు క్రిమినల్స్ వాళ్ళు ఉన్న లొకేషన్ ని మ్యానిపులేట్ చేసే విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో హైదరాబాద్ లో ఉన్నాను, కానీ నేను యూఎస్ లో ఉన్నట్టుగా ఒక ఫేక్ GPS అని ఒక అప్లికేషన్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని నేను గూగుల్ మ్యాప్స్ ద్వారా వాట్సాప్ లో నేను లొకేషన్ షేర్ చేసినా కూడా నేను యూఎస్ లో ఉన్నట్టు ఉంటుంది కానీ ఇండియాలో ఉన్నట్లు ఉండదు. సో ఇలాగ మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ విదేశాలకి అలా మ్యానిపులేట్ చేసేసి షేర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఖచ్చితంగా జెన్యూన్ లొకేషన్ వాట్సాప్ ద్వారా షేర్ అయి ఉంటుంది. అయితే శ్రీధర్ గారు, ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు పోలీసులు చెప్పినట్టు సెల్ టవర్ చూపించిన లొకేషన్ అంటే మేము చూపించేదే కరెక్టు, శిరీష చూపించేది రాంగ్, గూగుల్ ద్వారా ఇచ్చిన మెసేజ్ రాంగ్, ఆ సిగ్నల్స్ అని అంటే అప్పుడు శిరీష కూడా అబద్ధం చెప్పినట్టే కదా అర్థం. శిరీషకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? అంటే మన పరిధికి జనరల్గా మనం ఆలోచిస్తే అప్పుడు శిరీష రాంగ్ సిగ్నల్ ఎట్లా ఇస్తుంది అంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే సెల్ టవర్ లొకేషన్ ఎప్పుడు పిన్ పాయింట్ గా ఉండదండి. ఫస్ట్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక టవర్ ఏరియాలో ఒక టవర్ 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఉంది. సో 5-10 కిలోమీటర్లో ఒక మనిషి కరెక్ట్గా ఇస్తున్నారా, ఈ బిల్డింగ్ ఉన్నారా, ఈ లొకేషన్ ఉన్నారా అన్నది కష్టంగా చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా ఎయిర్టెల్ లాంటి కంపెనీ వాళ్ళు ఇస్తే సెల్ టవర్ లొకేషన్ అయితే మనం ఐడెంటిఫై చేయడం అనేది పాజిబుల్ కాదు. సో వాళ్ళు అప్రాక్సిమేట్ గా ఇచ్చి ఉంటారేమో, కానీ అదే ఇప్పుడు సిటీ సొసైటీ లొకేషన్ 100% తనున్న బిల్డింగ్ లేదా తనున్న రోడ్డు ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ఉంటుంది. సో తను ఇచ్చిందే 100% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది ఏది సెల్ టవర్ బేస్డ్ గా వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా ఉండే అవకాశం అనేది లేదు. అంటే ఎంతో కొంత కనీసం కొంచెం నియరెస్ట్ గా అయినా శిరీష ఆ లొకేషన్ ని మనకి మెసేజ్ చేయొచ్చు కదా, అంటే వాళ్ళ ఫ్యామిలీకి. అండ్ ఇంకోటి మనం చూస్తే శిరీష తరపు నుంచి, ఎందుకంటే మనం ఎవరికైనా సరే న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం, మరి శిరీష కేసు విషయంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు శిరీష ఫ్యామిలీకి? ఒకటి ఇక్కడ టెక్నికల్ విషయాలను ఆధారంగా చేసుకొని కేసును డైల్యూట్ చేయడం కాకుండా డెఫినెట్గా అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా అవగాహన కలిగి ఉంటే అన్ని ఇన్వెస్టిగేషన్ చేసేసి ఖచ్చితంగా విద్యుత్ శిక్ష పడే విధంగా చేయాల్సి తప్పించేసి ఏదో అంచనాల కొద్దితో తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు నానే కరెక్ట్ ఈ విధంగా ప్రొసీడ్ అవ్వడం మాత్రం 100% తప్పు ఉంది. ఖచ్చితంగా తను ఒక లొకేషన్ షేర్ చేసేటప్పుడు తనకి టెక్నికల్ గా ఇలా ఏది ఫేక్ లొకేషన్ ఇలాంటి షేర్ చేయాల్సిన అవసరం తనకు ఉండదు. తను జెన్యూన్ లొకేషన్ షేర్ చేసి కన్నా ఎగ్జాంపుల్ పైన మనకు వెళ్ళాలని తప్పించేసి కాదు తను ఇచ్చింది తప్పు సెల్ టవర్ వచ్చింది కరెక్ట్ అని చెప్పి సెల్ టవర్ యాక్సిడెంట్ వచ్చే అవకాశం ఉన్న విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు 5-10 కిలోమీటర్ల అతీతిగా వాళ్ళకి చెప్పగలుగుతారు తప్పించి సెల్ ఫోన్ టవర్ బ్రేక్ చేసుకుని ఖచ్చితంగా న్యాయం అయితే జరగాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు మాట్లాడినందుకు మాతో. అండ్ సార్ మీరు చెప్పండి, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్తున్నారు
టెక్నికల్ని ఆధారంగా చేసుకొని ఏది కూడా ఇదే కన్ఫర్మ్ అని చెప్పేసి ఎవరు దాని మీద డిపెండ్ అయ్యి కేసు నడిపించకూడదండి, డెఫినెట్గా న్యాయం అయితే జరగాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తాను. సో మరి శ్రీధర్ గారు చెప్పిన మాటలకి మీరేమంటారు? మేడం, పోలీసు వారు మొదటి నుంచి టెక్నికల్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయంటున్నారు. ఆ టెక్నికల్ బేస్లోనే నేను మాట్లాడుతున్నాను మేడం. సరే, శ్రీధర్ గారి అభిప్రాయాన్ని శ్రీధర్ గారు క్లియర్గా చెప్పారు. సరే, నేను ఇంకొకటి అడగదలుచుకున్నాను. ఇప్పుడు ఒక ఓలా ట్యాక్సీని నేను ఇక్కడ బుక్ చేస్తాను మేడం. ఇక్కడ నుంచి నేను లొకేషన్ షేర్ చేస్తాను. వాళ్ళు ఇక్కడికే వస్తారా, లేకపోతే పక్కన ఎక్కడన్నా ఆఫీస్ బేట్ అవుతారా, లేకపోతే ఎక్కడికైనా నిజాంపేట వెళ్తారంటారా? ఒకటి ఆలోచించండి మేడం. నేను ఇప్పుడు అడగదలుచుకున్నది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేడం, ఇక్కడ నుంచి ఆ అమ్మాయి శిరీష షేర్ చేసిన లొకేషన్ని డైరెక్షన్ ఆన్ చేసి మన కార్లో మనం వెళదాము. వెళితే నేను చెప్పిన ప్లేస్ అంటే ఆ అమ్మాయి లొకేషన్ చేసిన షేర్ చేసిన లొకేషన్కి వెళ్తామా, లేకపోతే కుక్కునూరుపల్లి పోలీస్ క్వార్టర్స్లోకి వెళ్దామా, మనం చూసుకుందాం మేడం. ఇది ఓకేనా? అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, సరే టెక్నికల్ పరంగా మేము చెప్తున్నామని చెప్పి సరే ఇది పక్కన పెట్టండి. నిందితులైతే పోలీసులు కస్టడీలోనే ఉన్నారు కదా, మరి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు ఆధారాలు సేకరించలేకపోతున్నారు పోలీసులు? చూడండి మేడం, అది మీకే అర్థమవుతుంది. అందరూ మీడియా వాళ్ళు చూస్తున్నారు కదా, 17 రోజుల నుంచి జరుగుతున్న. సరే, టెక్నికల్ పరంగానే మేము వెళ్తున్నాము, అది చూపించిందే రైట్, ఓకే కరెక్టే, దానికి అందరం అంగీకరిస్తాం. మరి నిందితులు వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని ప్రశ్న ఈ రోజు కాకపోయినా పలానా రోజుకైనా ఏదో ఒక రకంగా అయితే సమాధానం అయితే రాబట్టాలి కదా పోలీసులు. తెలియాలి మేడం. మేము కూడా కోరేది అదే. ఏమంటున్నామంటే, నిందితులు మీ కస్టడీలో ఉన్నారు. మొన్న కోర్టు 2 డేస్ కస్టడీకి ఇచ్చింది. మొదట్లో మీ దగ్గర 3 డేస్ ఉన్నారు, మన 2 డేస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ 2 డేస్లో మీరు వారి నుంచి ఏం రాబట్టారు? మీ చేతిలో ఉన్న నిందితుల దగ్గర నుంచి మీరు నిజాలను రాబట్టలేకపోతే ఇక మేమేం చేయగలం మేడం? మేము కోరేది అది ఒకటే, మీరు మీ దగ్గర నిందితులు ఉన్నారు, వాళ్ళ నుంచి నిజాలను రాబట్టండి, మాకు న్యాయం చేకూర్చండి. కానీ అల్టిమేట్గా కూడా మేము చెప్పేది మా శిరీషది ముమ్మాటికి హత్య హత్య హత్య. ఎందుకంటే ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు. ఏం మేడం అంటే, నేను వదిలించుకోవాలి, ఇద్దరిని వదిలించుకోవాలని ప్రయత్నంతో నేను అక్కడికి వెళ్ళాను అన్నాడు ఎవరు, రాజీవ్. తర్వాత ఇంకోటి చెప్పండి, నేను ఆమెను చంపేంతటి కోపం నాకు లేదు అని అన్నాడు. చంపేంతటి కోపం ఉంది, చంపాడు అని నేను అనట్లేదు. వీళ్ళు కొట్టిన దెబ్బలకి ఆమె చనిపోయింది. అంటే ఇంటెన్షనల్లీ వీరు చంపారని కూడా నేను అనట్లేదు మేడం. అక్కడ ఆయన మాటల్లోనే అర్థం ఉంది, నీ కూడా అర్థం ఉంది. ఏమని? చంపేంతటి కోపం నాకు లేదు అన్నాడు. అంటే చంపాడని నేను కూడా అనట్లేదు. వీళ్ళు కొట్టిన దెబ్బలకి ఆమె ఇక్కడ చనిపోయింది. ఆమెని బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి నా అభిప్రాయం మేడం. దాన్ని నిజానిజాలు వెలిపియాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉంది మేడం. ఓకే సార్, అండ్ ఇప్పుడు మనతో POW నేత మహిళా సంఘం సంధ్య గారు మనతో పాటు లైన్లో ఉన్నారని. మహిళా సంఘ నేత, హలో నమస్తే మేడం. సంధ్య గారు. సంజయ్ గారు, మీరు చూస్తూనే ఉన్నారు శిరీష కేసు ఎలా మలుపు తిరుగుతుంది, పోలీసులు ఎలాంటి విచారణ చేపడుతున్నారు, ఎలాంటి విషయాలు బయటపెడుతున్నారు అనేది మీరు చూస్తూనే ఉన్నారు. సో మీరు శిరీష ఫ్యామిలీకి మీరేం చెప్పదలుచుకున్నారు? అయితే మీరు ఇందులో శిరీష వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా అంటే ప్రతి మనిషికి ప్రతి వాళ్ళకి చూసే విధానాన్ని బట్టి, ఐ మీన్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఇలా ఎందుకు చేయట్లేదు పోలీసులు అని ఏదో ఒక డౌట్ అయితే వస్తుంది. సో మీరేమంటారు దీనికి సంబంధించి? మేము మొదటి రోజు నుంచి ఒకటే చెప్తున్నామండి, శిరీష హత్య అని కుటుంబం ఆరోపిస్తుంది. శిరీష హత్య అయినా ఆత్మహత్య అయినా ఆమె మరణానికి బాధ్యుడు ఖచ్చితంగా రాజీవ్ శ్రవణ్లే అని కఠినంగా శిక్షించాలి. ఒకటి. రెండవది ఏంటంటే, శిరీష మరణం చుట్టూ ఒక భావజాలాన్ని ఏదైతే ప్రదర్శిస్తున్నారు మీడియా నుంచి పోలీసుల వరకు, అది చాలా అత్యంత విచారకరంగా ఉంది. అది సందర్భంలో కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే శిరీషని అవమానపరిచే విధంగా, ఆ బతికిన బిడ్డని ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా, ఆ కుటుంబాన్ని మన క్షోభకు చేసే విధంగా మొత్తం మీడియా నుంచి పోలీసులు వ్యవహరించడం అత్యంత బాధాకరమైన విషయం అండి. ఇవాళ నారాయణ అంతరాత్రి నారాయణ కొడుకు అర్ధరాత్రి తప్పుదారి యాక్సిడెంట్ చేసుకుంటే ఎవరు కూడా అతని క్యారెక్టర్ని మాట్లాడారు. ఈయన చుట్టూ ఈయన ఎంతో ఆత్మవిశ్వాసంతో బతుకుతూ బిడ్డను బతికించుకుంటున్న కుటుంబాన్ని నడుపుకుంటున్న ఈయన చుట్టూ చాలా దారుణమైన విషయాలను మాట్లాడుతున్నారు. నిజంగా ఆమె అలాంటిదే అయితే ఆ ఫామ్ హౌస్ అంత రెజిస్ట్రేషన్ రాజీవ్ అట్లా పెడుతుంటే ఆమె ఎందుకు ప్రతిఘటిస్తుంది, ఎందుకు బాధపడుతుంది అంటే, ఒక రకంగా ఆమెని అవమానించే విధంగా ఇవన్నీ జరగడం ఒకటైతే, రెండు అసలు రాజీవ్ ఎవడండి? రాజీవ్కి ఆమెకి ఎఫ్ఐఆర్ ఉందని కాదు అనుకుందాం, నేను ఉందని అట్లా ఎవరు దగ్గరగా ఉండకూడదు సొసైటీకి.
కానీ వాడు ఎవడండి అట్లా వదిలించుకోవాలనుకున్నాను ఆమెని తేజస్వి ఇద్దరిని అని మాట్లాడుతున్నాడు. వాడు ఎవడండి అసలు ఈత కల్పెట్ ఈమెను కొట్టే హక్కు వాడికి ఎవరిస్తారు? ఏదన్నా ఉంటే నువ్వు ఆమెకు ఆటలు కల్పించడానికి నువ్వు జవాబుదారు, దానికి ఆమెకు కల్పించిన ఆటలకు నువ్వు జవాబు చెప్పాలి. లేదా నీ ఇద్దరి మధ్య ఏదున్నా కూడా నువ్వు ఆమెకు ఆన్సరబుల్. అంతేగాని చంపే హక్కు కొట్టే హక్కు ఎవరు ఇవ్వాల? ఖచ్చితంగా అసలు శిరీష తల్లిదండ్రులకి 100 సార్లు అన్యాయం జరుగుతుంది. రేపటి జరుగుతుంది అన్యాయం ఒకసారి కంటిన్యూగా ఆమెను అవమానిస్తూ ఆమెను లోపలికి ప్రతి ఒక్కళ్ళు జడ్జిమెంటల్గా ఉంటూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. శిరీష హంతకులకు శిక్ష పడాలి. ఆ తల్లిదండ్రులకి వాళ్ళ శిరీష వెనక్కి రాదు, కానీ మరో శిరీష బలి కాకూడదు. ఆ ఉన్న బిడ్డ ఆత్మవిశ్వాసంగా బతకాలంటే ఒక సపోర్ట్ ఇవాళ ఆ కుటుంబానికి అవసరం. ఇవాళ ఎవరు కూడా ఎంతో మందికి ఎక్స్ప్రెషాలు జరిగిన నష్టపరిహారాలు మాట్లాడుతున్నారు. ఇవాళ శిరీషకు జరిగిన నష్టపరిహారం ఎవరు మాట్లాడతారు? శిరీషకి ఎందుకు నష్టపరిహారం చెల్లించింది? శిరీషకి ఎందుకు శిరీష కుటుంబానికి ఆసరా ఇవ్వదు? శిరీషను ఎందుకు ఆదుకోరు అనే ప్రశ్న కూడా ఇవాళ సమాజం వేసుకోవాలి. అంటే మేడం మనం చూస్తే ఇక్కడ పోలీసులు శిరీషది తప్పు అన్నట్టుగా, అంటే శిరీష క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్నట్టుగా, అలానే శిరీష ఆడియోలు పోలీసులు బయటపెడుతున్నారు తప్ప శిరీషతో మాట్లాడిన వాళ్ళ ఎవరి ఆడియోలు ఒక నవ్వింది తప్ప మిగిలిన వాళ్ళ ఆడియోలు ఎవరిది బయట పెట్టడం లేదు. అంటే శిరీషది ఒక్కడితే తప్ప రాజుది కానీ అలానే శ్రవణ్ది కానీ తప్పేం లేదా? లేదు మిగిలిన కొంతమంది నవీన్ కానీ అసలు వీళ్ళెందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అంటే, కానీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు? రాజుని శ్రవణ్ని కూడా ఎందుకు పోలీసులు ఆ విధంగా చర్యలు తీసుకోవడం లేదంటారు? అంటే మీ పరంగా నేను చెప్పేది కూడా రాజు ఏదో బలిసిన వర్గానికి చెందినవాడు, కులానికి చెందినవాడు కాబట్టి వాళ్ళకు ఆధిపత్య కులానికి సంబంధించిన వాళ్ళు ఆడవాళ్ళతో ఆడుకుంటే అది వాళ్ళకి సరదాగా కనిపిస్తుంది, పోలీసులకి ఆమోదకరంగా కనిపిస్తుంది. ఇవాళ మరణం జరిగిన మరో జరిగిన అరెస్ట్ చేసిన కేసు అన్నట్టు మొహాలు పెట్టి కూర్చున్నారు. అంటే ఒక ఫ్రెండ్గా వచ్చి తనను అంటే రాజుని నమ్మి రాజు శ్రవణ్ని ఒక ఫ్రెండ్ అని చెప్పి తను వచ్చినప్పుడు రాజు అన్నాడు అందరూ చూస్తారని చెప్పేసి నేను తన మీద చేసుకున్నాను. అంత అవసరం ఎందుకు వచ్చింది అసలు? రాజుకి కొట్టాల్సిన అంత పరిస్థితి ఏమొచ్చింది? అంటే ఆ విధంగా పోలీసులు ప్రశ్నించడం వాళ్ళని. హక్కే వాడికి లేదండి, మొగుడికే లేదన్నప్పుడు మీరు ఎవడండి కొట్టడానికి? ఎవరికి లేదు కొట్టే హక్కు, అసలు ఎవరికి లేదు ఒకటి. తర్వాత కొట్టడమే కాదండి, నేను వదిలించుకోవాలనుకున్నా ఇద్దరిని అని చెప్పి పోలీసు సంస్థలో వాడు చెప్పాడు అనేది ఒకటి వచ్చింది. వాడు ఏంటి ఇద్దరిని వదిలించుకోవడానికి వాడు ఏమనుకుంటున్నాడు? ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని వదిలించుకోవడానికి అంటే ఇది అందరికీ ఈ సమాజంలో ఆమోదం అనమాట. కుటుంబాలకు ఆమోదం, బడా బాబులకు ఆమోదం, పోలీసులకు ఆమోదం. కాబట్టి ఇంత ఆమోదం ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇటువంటి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకొని పెళ్లి చేసుకుని వాడు ఇవాళ వదిలించుకోవాలనుకుంటున్నా అని చెప్తున్నాడు. అంటే ఆడుకుని ఈ విధంగా చేయదలుచుకున్నారు అంటే నడుస్తుందనే కదా. ఇది నడవదు అని చెప్పవలసిన బాధ్యత పోలీసులకి ప్రభుత్వాలకు ఉంది. ఇటువంటి ఆటలు నడవవు, మీ ఇష్టం వచ్చిన ఆడపిల్లల జీవితాలతో ఆడుతుంటే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పడానికి మన పోలీస్ వ్యవస్థ, మన ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడం ఒక విషాదం అండి, అత్యంత దారుణం. ఖచ్చితంగా ఇటువంటి హత్యలు జరగడానికి, శిరీష పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడానికి, ఇంత అవమానకరంగా అమానవీయంగా వ్యవహరించడానికి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ధోరణి కారణం. స్వామిక భావజాలం కుటుంబంలో ఉంది, వ్యవస్థలో ఉందని మేము అంటాం. దాని అర్థం ఇది, ఒక శిరీష చనిపోతే శిరీషదే తప్పు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే బాధ్యులు, హత్యలకు గురైన వాళ్ళే బాధ్యులు. అంటే వాళ్ళ మరణం చుట్టూ, వాళ్ళ హత్య చుట్టూ, ఆత్మహత్యల చుట్టూ ఉన్నటువంటి వాస్తవాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఖచ్చితంగా ఆమె మరణం ఏదైనా సరే, హత్యైనా ఆత్మహత్య అయినా దానికి హంతకులు వీళ్ళే. ఆత్మహత్యలని హత్యలే. ఆ కొట్టి బట్టలు చేసి వదిలేస్తే కుదరదు. ఆమె ఆత్మహత్యకి అయినా వాళ్ళ బదులు అసలు హత్య అని వాళ్ళ తల్లిదండ్రులు భావిస్తున్న దానికి కూడా న్యాయం జరగాలి. అంటే మేడం ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, చెప్పండి మేడం. ప్రభాకర్ కుటుంబం కోరుతుంది, అది హత్య అని ఆరోపిస్తుంది, శిరీష కుటుంబం కోరుతుంది. అంటే ఇది హత్య ఆత్మహత్య నిగుదలతో వచ్చింది పోలీసులు, దానికి నిష్పక్ష విచారణ చేయాలా? దానికి ఈ శ్రవణ్ణి రాజీవ్ని పెద్ద అల్లుళ్ళలాగా పోషిస్తూ వాళ్ళ పట్ల చాలా సున్నితంగా వ్యవహరిస్తూ అదెంతవరకు ఖచ్చితంగా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి, వాస్తవాన్ని నిగుదేశాలని నాకు. మేడం ఇందాక మీరు ఒక మాట చెప్పారు, న్యాయం చేయాలి. మీరు ఒక మాట చెప్పారు, భర్తకే భార్యను కొట్టడానికి హక్కు లేదు,
సో అలా కొడితే భార్యని ఏమైనా హింసిస్తే మా దగ్గరకు వచ్చి చెప్పండి, వాళ్ళకి కఠినంగా శిక్షిస్తాము, వాళ్ళకి వార్నింగ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకు కేసు పెట్టడానికి ఒక ఆధారం దొరుకుతుంది అని చెప్పేసి ఉన్నప్పుడు, మరి ఎవరో వ్యక్తి శిరీషను కొట్టినప్పుడు పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయడానికి ఆధారం అనేది లేదనే అంటారా? అంటే భర్త కొడితేనే ఒప్పుకోలేదన్నప్పుడు ఒప్పుకోము, ఆడవాళ్ళు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకున్నాం, పోలీసులకు సపోర్ట్ చేస్తాం లేడీస్ కని చెప్పినప్పుడు మరి ఈ విషయంలో ఎందుకు పోలీసులు అంత సీరియస్గా తీసుకుని దాన్ని పాయింట్అవుట్ చేయడం లేదంటారు మీరు? ఏమని కదండి, పోలీసుల దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళాం, శిరీష ఒక్కటి వెళ్ళలేదు, వీళ్ళతో వెళ్ళింది కాబట్టి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళినా, నూరు వెళ్ళినా, కుటుంబం నుంచి వచ్చినా ఇవన్నీ వీళ్ళతోటి జరిగింది. ఆమె ఒకటి పోలేదు, ఆమె ఒకటి రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంతకన్నా ఆధారాలు ఏం లేవు శిరీషను వదిలేసుకోవడానికి. అందులో మనం చూస్తే ఒక పోలీస్ కూడా తప్పు చేసే ప్రయత్నంగా అడుగులు వేశారు. అదేనండి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు శిరీష ఒంటరిగా పోలేదు, ఒంటరిగా రాలేదు, శిరీష చుట్టూ వీళ్ళు ఉన్నారు, అవి వాస్తవాలు, అందరూ అంగీకరిస్తున్న వాస్తవాలు. అది చాలు వాళ్ళకి శిరీష జీవితంలో ఉన్న జోక్యం ఎట్లా, శిరీష జీవితం మీద చూసే పెత్తనం లేదా ఆధిపత్యం లేదా హింస ఎట్లా జరిగింది అని మాట్లాడడానికి తగిన ఆధారాలు ఇక్కడే కనిపిస్తున్నాయి కదా. శిరీష శరీరం మీద హింస, ఆమె హృదయం మీద హింస, ఆమె మీద విపరీతమైనటువంటి దాడి జరిగింది. దానికి తగినన్ని ఆధారాలు కనిపిస్తే మిగతా విషయాలన్నీ అనవసరం. ఇవాళ మగవాళ్ళ చుట్టూ లేదు మోరల్స్, ఆడవాళ్ళ చుట్టూ ఎందుకు అడుగుతున్నారు? మోరల్ ఇద్దరికి సమానం, నీతిగా ఉండడం అనేది ఇద్దరికి సమానం, ఎవరికైనా వర్తిస్తుంది. మగవాళ్ళకేమో ఏ నీతులు అవసరం లేదు, ఆడవాళ్ళు ఎంత క్రూరంగా చంపినా కానీ దానికి డిజర్వ్ ఇట్ అనే విధంగా వ్యవహరిస్తుంది పోలీసు వర్గం. ఓకే సంజయ్ గారు, అండ్ మేడం మీరేం అడుగుతారు? మహిళా సంఘాల నుంచి మీ అమ్మాయి చనిపోయిన దానికి ఎలాంటి న్యాయం జరగాలని చెప్పేసి సంజయ్ గారిని మీరు అడుగుతారు. మాట్లాడండి సంజయ్ గారితో మీరు. మా అమ్మాయి నమస్తే మేడం. నమస్తే మేడం. సంజయ్ గారు, శిరీష గారి పిన్ని అండ్ మదరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మహిళా సంఘాల నుంచి వాళ్ళు ఏం కోరుకున్నారో ఒకసారి వినండి వాళ్ళతో. నమస్తే మేడం. మా అమ్మాయి తరపున మాకు న్యాయం చేయాలండి. అంటే మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు మహిళా సంఘాల నుంచి? దోషులకి శిక్ష పడాలండి. హత్య అని వాళ్ళు సంజయ్ గారు, శిరీష గారి మదరు అండ్ వాళ్ళ పిన్ని ఎలాగైనా మా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకున్నారు. సో ఫైనల్గా మీరు శిరీష చనిపోవడానికి సంబంధించి మీరు ఎలా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఎలా న్యాయం జరిగేలా చూడాలనుకుంటున్నారు? ఇవన్నీ ఘటన జరిగిన రోజు నుండి మేము మాట్లాడుతున్నాం, ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నాం, స్టేట్మెంట్ ఇస్తాం, ఏ మీడియా పట్టించుకోదు. కానీ కొన్ని ఛానళ్ళలో మేము మాట్లాడాము. ఇట్లా ఫోన్లు ఇచ్చినప్పుడు కూడా మేము స్పష్టంగా చెప్పాము. ఇక్కడ ఒకటేనండి, శిరీష హంతకులు వీళ్ళంట, వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, శిరీష కుటుంబాన్ని ఆదుకోవాలి, శక్తులు చూపించాలి, ఖచ్చితంగా శిరీషకు జరిగిన అన్యాయానికి తగిన పరిష్కారం, తగిన న్యాయం జరగాలి. రెండోది ఏంటంటే, మహిళా సంఘాలు విడిగా మోరల్ సపోర్ట్ ఇవ్వగలం, కానీ మనం అంతకన్నా న్యాయాన్ని మా చేతుల్లో లేదు. ఎక్కడైనా కూడా మేము ప్రెజర్ గ్రూప్స్ రోలే ప్లే చేస్తాం. ఇక్కడ కూడా అదే ప్రెజర్ గ్రూప్స్ లాగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడాం. ఖచ్చితంగా హంతకులు శిక్షించాలి. శిరీష ఆత్మహత్య చేసి దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, ఆమెని హత్య చేస్తే హంతకులు శిక్షించండి, ఆ కుటుంబానికి ఆశ్రయం ఇవ్వండి. ఇదే మా డిమాండ్. రైట్, థ్యాంక్ యూ సంజయ్ గారు. మహిళా సంఘాల వల్ల కూడా ఆడవాళ్ళకి న్యాయం జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు కూడా శిరీషకు సంబంధించి మీ వంతు ఎలా అయితే పోరాడాలో అలా డెఫినెట్గా పోరాడతారని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తున్నారు. చూస్తే ఇప్పుడు శిరీషకు సంబంధించి ఆడియోలు చాలానే వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరైనా ఉన్నారు వెనకాలని చెప్పేసి మీరు అనుకున్నారు? ఎందుకంటే ఒకటి కాదు, రకరకాల ఆడియోలు వస్తున్నాయి. అందులో అన్నింటిలో కూడా శిరీష ఏదో తన సేవ్ చేయమని, తనకేదో రాజీవ్తో ఏదో సంబంధం ఉన్నట్లుగా ఇలాంటివి వస్తున్నాయి. సో మీరేమంటారు? అండ్ మనం చూస్తే మీడియాలో కూడా నవీన్ శిరీష మాట్లాడిన ఆడియోలు చాలానే వచ్చినాయి. సరే మేడం, నందు నవీన్ శిరీషతో మాట్లాడిన ఆడియోలు బయట పెట్టారు. అది ఎవరు బయట పెట్టారు? సరే, యాజ్ వెల్ యాజ్ రాజీవ్ మాట్లాడినవి ఇవన్నీ ఎందుకు పెట్టరు? సరే, ఆడియోలు బయట పెట్టారు. ఆ నందు నవీన్ ఎందుకు మీరు పట్టుకుని ఇంట్రాగేట్ చేయరు? పోలీస్ వారిని అడుగుతున్నాను నేను. పోలీస్ వారే రిలీజ్ చేశారు అవి. అంటే వాళ్ళకి ఎక్కడ వచ్చాయో, లేకపోతే శిరీష ఫోన్లో ఉన్నాయో, లేకపోతే రాజీవ్ ఫోన్లో ఉన్నాయో అంటూ మనకంటూ తెలియవు. వాళ్ళు చెప్పిన వెర్షన్ మనం వింటున్నాము. ఆ నందు నవీన్ అన్న వాళ్ళని మీరు ఎందుకు పట్టుకుని మీరు బయట పెట్టట్లేదు, వాళ్ళు ఎందుకు ఇంట్రాగేట్ చేయట్లేదని నేను పోలీస్ వారిని అడుగుతున్నాను మేడం. ఓకే,
అండ్ అలానే మనం చూస్తే తేజస్వినినేమో తేజస్వినికి సంబంధం లేదు, తేజస్వినికి ఈ కేసుతో సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడేమో తేజస్విని ఒక వెనకాల తండ్రి కూడా ఏదో ఉందని చెప్పి వస్తే ఇప్పుడు తేజస్విని తీసుకొచ్చి మేము కూడా విచారిస్తాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. తేజస్విని స్టేట్మెంట్ తీసుకున్నారంటున్నారు మేడం. తేజస్విని దగ్గర తీసుకున్నారు లేదా వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ మాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా తేజస్విని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని అయితే మీడియా ముందు ప్రవేశపెట్టండి, తేజస్విని ప్రవేశపెట్టండి, ఆమె వెర్షన్ వినండి. ఇప్పుడు ఆమెను కూడా మేము తప్పు పట్టట్లేదు. నిజంగా తేజస్విని ఏ తప్పు లేదనుకోండి, ఒక ఆడపిల్ల ఆమె కూడా ఆమె జీవితం పాడవాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మా అమ్మాయి ఎట్లాగో చనిపోయింది, వాళ్ళు చంపేశారు, ఆమె ఆత్మహత్య చేసుకుందో. సంధ్యా మేడం గారు అన్నట్టు ఆత్మహత్య చేసుకున్న హత్య చేసిన దోషులకంటూ కఠినమైన శిక్ష పడాల్సింది. అది ఒకటి పోలీసు వారిని కోరుతున్నాం మీ ముఖంగా. తర్వాత ఇప్పుడు తేజస్విని ఈ కేసుతో ఏ విధమైన సంబంధం లేదు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు చెప్తున్నారు. సరే తేజస్విని మేమేదో తీసుకొచ్చి రచ్చ చేయాలని మేము అనుకోవట్లేదు. ఆమెది ఏ విధమైన తప్పు లేదు కదా. ఆమె మాట్లాడిన స్టేట్మెంట్ మీడియా ముందు తీసుకొచ్చి ప్రజలకు చూపించేందుకు ఆమెతో మాట్లాడించట్లేదు మీరు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసేమంటారు. రికార్డ్ చేసిన వాయిస్ ఆడియో వాయిస్ లేదు, కనీసం అమ్మాయిని చూపించట్లేదు. మీరు స్టేట్మెంట్ రాసేసుకుని ఆ స్క్రిప్ట్ నుంచి అవుతున్నారు అంతే పోలీసు వారు. మరి దాని వెనకాల ఎవరున్నారు ఏంటి, అసలు దానికి కారణం ఏంటనేది చెప్పాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉందని నేను అనుకుంటున్నాను మేడం. అండ్ సార్ మనం చూస్తే మొదట్లో మనం చూస్తే A1గా రాజు ఉన్నాడు, బట్ ఇప్పుడు A1గా A2గా రాజు ఉన్నాడు, A1గా శ్రవణ్ ఉన్నాడు. అంటే మనం చూసుకుంటే శ్రవణ్ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో చెప్పాడు. ఏమని చెప్పాడు, రాజుకి శిరీషకి మధ్య గొడవలు ఉన్నాయి, సో వాటిని నేను క్యాష్ చేసుకుందామని చెప్పేసి కావాలని తీసుకొని వెళ్ళానని చెప్పేసి శ్రవణ్ చెప్తున్నాడు. రాజు వచ్చేసి ప్రభాకర్ రెడ్డి శిరీష మీద అత్యాచారం చేశాడు అని చెప్పేసి రాజు చెప్తున్నాడు. అంటే ఈ రెండు పొంతన లేకుండా ఉన్నట్టు ఆల్మోస్ట్ ఎవరికైనా అర్థమైపోతుంటుంది. ఎందుకంటే రాజు శ్రవణ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు ఇలా శిరీష్ మీద చెప్పాల్సిన అవసరం ఏమొస్తుంది? ఎస్ఐకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేరువేరుగా చెప్తున్నారు. శ్రవణ్ ఒక రకంగా చెప్తున్నాడు, రాజు ఒక రకంగా చెప్తున్నాడు. అంటే ఎందుకు ఇలా చెప్పాల్సిన అవసరం వస్తుంది? ఇక్కడైనా పోలీసులకు తెలియాలి కదా. సో ఏదో గేమ్ అయితే నడిచింది, సో అందుకనే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరిని సపరేట్గానే విచారిస్తారు, పోలీసులు ఎప్పుడు ఎదురెదురుగా విచారించారు. సో అలాంటప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి. ఒక చోట విచారించినప్పుడు ఇద్దరు కలిపి చెప్తారు, బట్ డిఫరెంట్గా వాళ్ళిద్దరిని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కొత్త విషయాలే బయటకు వచ్చి ఉండాలి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలానే అనిపిస్తుంది. బట్ పోలీసులు మాత్రం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటే దీనిపై మీరేమంటారు మేడం? ఇంకోటి, రాజీవ్ శిరీష మీద అత్యాచారం జరిగిందని చెప్పట్లేదు, నేను చూడలేదు, నాకు తెలియదు అంటున్నాడు. అదేమిటో నాకు అర్థం కాదు. శిరీష అత్యాచారం అంటే అలా చేయబోయే ప్రభాకర్ రెడ్డి అలా చేయవలే ఏమైనా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందేమని చెప్పేసి రాజు అన్న సందర్భం అన్నాడండి మొదట్లో. మళ్ళీ మొన్న ఇన్వెస్టిగేషన్లో 2 days కస్టడీలో ఏమంటున్నాడు తెలుసా? ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేశాడో లేదో నేను చూడలేదు, వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు, ఈయన చూడలేదు. తర్వాత ఏదో ఛానల్లో చూశాను నేను, TV9లోనో మరి దేంటోనో, ఫోరెన్సిక్ ల్యాబ్కి బట్టలు పంపించే ముందు వాటిని వాష్ చేసి పంపించినట్టుగా విజువల్స్ చూపించారు. ఏ మేడం? తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్లో రేప్ జరగలేదంటున్నారు. రేప్ జరగకపోతే ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మిలియన్ డాలర్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఎవరికి ఆ చిత్రగుప్తుడికి అర్థం కావాలి, లేకపోతే పోలీసు వారికి అర్థం కావాలి తప్పించి మేము యాజ్ ఏ పేరెంట్స్గా మాకంటూ అర్థం కావట్లేదు. మీరు వాటి గురించి అనలైజ్ చేసి మీరు ఏమైనా చెప్పగలుగుతారో మీరు చెప్పండి మేడం. ఏదైనా ఆరోపణ వస్తే దానికి ఎలాగో మేనేజ్ చేసుకునేలాగానో లేదా ఇంకోలాగానో ట్రై చేయొచ్చు, బట్ ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు అంత అవసరం ఏమొస్తుంది? అంటే ఇంకా ఏదైనా మిస్టేక్ ఉందా? ఉంది మేడం, చాలా మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో. అంటే మీరు ఏ కోణంలో ఆలోచిస్తారు, అంటే ఏం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? సారీ మేడం, ఆ ప్రభాకర్ రెడ్డి దాని గురించి నేను మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా అమ్మాయి గురించి నేను మాట్లాడతాను. ఇంతవరకు మా అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు, ఇక రకరకాల కథనాలు వస్తున్నాయి టీవీలో, ఈ మీడియాలో చూసి మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, వెనకాల మేము కూడా 10 మందిలో తలెత్తుకు తిరగాల్సింది ఉంది. తర్వాత పాప ఉంది, 12 సంవత్సరాల పాప ఉందండి శిరీషకి. ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి, భర్త పరిస్థితి ఏం కావాలండి? ఈ రకంగా ఆలోచించి కనీసం దీన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అసలు నిజానిజాలను బయటికి తీయండి. ఈ ఊహాగానాలకు తెరదీస్తారని నేను భావిస్తున్నాను మేడం. ఓకే. అండ్ అమ్మ మీరు చెప్పండి, శిరీషకి మీతో ఎక్కువ అనుబంధం ఉందని చెప్పేసి ఇందాక మీరు చెప్పడం జరిగింది ఆఫ్లైన్లో. సో శిరీషకి ఇలా జరిగి శిరీషని అందరూ రకరకాలుగా ఇలా అంటూ ఉంటే ఒక అమ్మాయి ఇలా అయిపోయాడు, శిరీషకి ఒక పాప కూడా ఉంది, రేపు ఆ పాప పరిస్థితి ఏంటి? శిరీషని అందరూ ఇలా అనుకుంటే ఆ పాపకి మా అమ్మాయి ఏంటి ఇలా అని చెప్పేసి అనుకున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? శిరీష చనిపోయిన తర్వాత ఇట్లా వస్తున్న ఆరోపణ చూసి శిరీషతో మీరు పెంచిన విధానం, అంటే ఆ అమ్మాయి మీ దగ్గరే పెరిగింది అండ్ ఇంకట సార్ చెప్పారు, ఐ మీన్
మీరు శిరీషతో మంచి అనుబంధం ఉందని చెప్పేసి మీరు చెప్పారు. అండ్ ఏదైనా కానీ నాకు భయపడుతుందని చెప్పేసి కూడా ఇందాక సార్ అన్నారు. సో మీరేమనుకుంటున్నారు ఇట్లా రావటంపై మీరేం మాట్లాడతారు? ఏమనుకుంటామండి, డేరున్న పిల్లని ఇలా చేసేసారు, వీళ్ళు తీసుకెళ్ళి నమ్మించి మోసం చేసేసారండి. రాజీవ్ శ్రావణ్ని నమ్మి వెళ్ళిందండి, వాళ్ళిద్దరికే తెలవాలి. వాళ్ళిద్దరిని మటుకి కరెక్ట్గా ఇంటరాగేట్ చేయట్లేదండి. వాళ్ళు ఏమి రాసి పెట్టారో అదే చదవండి, అదే చెప్పండి, అంతా చిన్నపిల్లలకు తెలుస్తుందండి ఇక్కడ. ఎందుకంటే కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ అని చెప్పేసి అంటే అదే ప్రజలే అడుగుతున్నారండి మమ్మల్ని. వాళ్ళు చెప్పేదంతా పోలీసులు రాసి చదువుతున్నారో చెప్తున్నారో అందరికీ తెలిసిపోతుంది కదండి. మనం ఇంకా సపరేట్గా చెప్పేది ఏముంది అక్కడ? చిన్న పాపలు చెప్తున్నారండి, 6 సంవత్సరాల పాప రోజు ఎందుకు చూపెడతారో వాళ్ళే చంపేసి వాళ్ళే ఎందుకు చూపెడతారని అడుగుతున్నారు. శిరీష వాళ్ళ మ్యాన్ కూడా చెప్పిందండి. అంటే మీడియా కానీ వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉందండి. మా పొజిషన్ నుండి మీరు ఆలోచించండి మేడం, ఎంత క్షోభ అనుభవిస్తున్నాం అనేది అర్థం చేసుకోండి. హైదరాబాద్ లో బతుకుతుందంటే ఎంత బాగా ఉండేది, ఎంత అప్పుడే మా హైదరాబాద్ వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఎలా పెంచారని మమ్మల్ని అంటారా లేదా చెప్పండి ఒక్కసారి. అసలు అలాంటిది ఏమీ మా లేదు. పెంపకం మీద మా పెంపకాన్ని పేరు పెడుతున్నారు మేడం. ఒక సూటిపోటి మాటలతోటి మేము బతకాలా చావాలా కూడా మాకు తెలుస్తలేదండి. వాళ్ళకి చెప్పలేక చావలేక మేమే చచ్చిపోవాలా ఏంటి అనిపిస్తుంది మాకే. అంటే మీరు శిరీషని ఉన్నప్పుడు శిరీషతో అనుబంధం మీకు అసలు ఎలా ఉండేది? మాకు చాలా ధైర్యం చెప్పేది, మా పాప మాకే ధైర్యం చెప్పేది, నేను ఉన్నాను కదా మీకు ఎందుకు, మీరు బాగా చూడండి. మాట అండి, ఆమె 4 నెలల నుంచి 5 నెలల నుంచో చేస్తుంది రాజీవ్ దగ్గర. 4 సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్ అని ఆ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాల్సిన పని, అది అతను ఎవరు ప్రభాకర్ రెడ్డి మహేందర్ రెడ్డి గారు చెప్పాల్సిన పని ఏముందండి? 4-5 నెలల నుంచి ఆ లివింగ్ రిలేషన్ అన్న మాట ఆయన అనవలసిన పని ఏమొచ్చిందండి? అసలు ఆయన అంటే ప్రజలు ఎంత అంటారండి? ఆయన కూతుళ్ళు ఉంటే ఆ మాట అండి, అసలు ఆయన కూతుళ్ళు లేరేమో అందుకే అలాగ అంటున్నారు. అలానే ఇప్పుడు పోలీసులు కానీ మీడియాలో కానీ చాలా కథనాలు వస్తున్నాయి. అలాంటి కథనాలు మీరు పోలీసులు ఏమని అడగాలనుకుంటున్నారు? అసలు పోలీసులు అంటే మాకు ఉన్న క్లారిటీగా చెప్పమనండి ముందు. నిజాలు బయటికి తీయండి, డిమాండ్ ఏం లేదు. నిజాల్ని నిజంగా బయటికి తీయండి, కల్పించొద్దు. కల్పించి ఉన్నవి లేనిపోయినవి కల్పించి ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మమ్మల్ని ఇంకా క్షోభకు చేయొద్దు. వేరే వాళ్ళు ఏమో వాయిస్ తగ్గట్టు స్లోగా పెట్టి అసలు మాట వినపడకుండా చేస్తున్నారండి. అవన్నీ తప్పండి, అవన్నీ కల్పించి చెప్తున్నారు వాళ్ళు. నెలనే ఇప్పుడు చూస్తే ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు రాజుకి శిరీషకి సంబంధం ఉందని చెప్పేసి. అంటే మీకు తెలిసినంత వరకు రాజుతో శిరీషకి ఎలాంటి సంబంధం ఉండేది? ఒక అమ్మాయి అబ్బాయి ఆఫీస్లో పనిచేసినప్పుడు ఎలాంటి సంబంధం ఉంటుంది చెప్పండి? ఎలాంటి సంబంధం ఉంటుంది? ఆఫీస్లో తను హెచ్చరిక పనిచేస్తుంది కదా, సంబంధం ఏముంటుంది? తప్పుగా అర్థం చేసుకుంటే మేమేం చెప్పాలండి? ఇంకా అసలు మా దగ్గర సమాధానం ఏముంటుంది? మీరు కూడా 12 ఏళ్ళ పాప ఉన్నది, భర్త ఉన్నాడు, అమ్మాయి లివింగ్ రిలేషన్ పెడితే ఏం చేయాలి అసలు? ఇప్పుడు ఇక్కడ ఇంత మీడియాలో ఇలా చెప్తుంటే ప్రజలు ఏమనుకుంటారండి అసలు? అంటే మరి పోలీసులేమో రాజుకి సంబంధం ఉంది, రాజుతో కలిసి మొన్న టీవీ 9లోనో ఎందులోనో చూసాం. రాజీవ్ ఏం చెప్పాడు, నా దగ్గర పని చేస్తుంది, తనకి నాకు ఆ సంబంధం లేదని మొన్న బిజినెస్ రిలేషన్ అని చెప్పాడు. అంటే ఇక్కడ రాజు కూడా మీరు చెప్పినట్టు ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు. అండ్ అలానే ఇటు చూస్తేనేమో రాజేష్ ఏమో వచ్చేసి నేను వదిలించుకోవడానికి చేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే రాజు ఆన్సర్లో కూడా ఒక క్లారిటీ లేదండి అసలు. ఇప్పుడు పోలీసులు వాళ్ళకేం చెప్తున్నాడు, నాకేం సంబంధం లేదని చెప్తున్నాడు. అండ్ అలానే మనం చూస్తే తేజస్విని విషయం చూసుకుంటే తేజస్విని అసలు ఎందుకు ఒకప్పుడు లేదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తన నుంచి వాళ్ళు రికార్డ్ చేశారు, అంటే తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు పోలీసులు? వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు మేడం. ఎందుకు రికార్డ్ చేశారంటే మేము డిమాండ్ చేస్తున్నాము, అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే తేజస్విని ఇష్యూ పరిష్కరించుకోవడానికే కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారని వీళ్ళు అది కట్టు కదో నిజమో మనకంటూ తెలియదు. అక్కడ ఇష్యూ అసలు తేజస్విని వల్ల వచ్చింది. ఇంతవరకు మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తెరపైకి ఇప్పుడు తేజస్విని తీసుకొచ్చి తేజస్విని చూపించకుండా తేజస్విని స్టేట్మెంట్ని మేము రికార్డ్ చేసామంటారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసే బదులు తేజస్విని మీరు ఎందుకు ఎదురుగా పెట్టి మాట్లాడించలేకపోతున్నారు? యాజ్ వెల్ యాజ్ ఆ నందు నవీన్ ఎవరు, వాళ్ళిద్దరిని మీరు ఇంతవరకు ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేకపోయారు? శ్రీనివాస్ గారు తేజస్విని కూడా చెప్పింది రాజేష్కి శిరీషకి మంచి సంబంధం ఉంది అని చెప్పేసి తేజస్విని చెప్పింది. మరి ఎంతవరకు వాసన అలా చెప్పిందని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. మరి మీరేమంటారు? సరే మేడం, అవేనా ఆధారాలు ఉంటే చూపించాలి కదండి మాకు. బ్లైండ్గా వాళ్ళిద్దరికి రిలేషన్ ఉంది లేదా వీళ్ళిద్దరికి ఇది ఉందని చెప్పడానికి మనం సరిపోం కదా మేడం, ఎవరైనా కానీ. మరి
మొన్న ఒకసారి తేజస్వినికి నాకు సంబంధం ఉన్నదని ఒక దాంట్లో వచ్చింది కదండి. వీడు ఎంతమందితో పెట్టుకుంటాడండి ఇలాగా? ఇంకొకటి విన్నారో లేదో మీరు, రెండవ రోజు ఇది 13వ తారీఖుని ఈ ఇన్సిడెంట్ జరిగింది మేడం. 12వ తారీఖు రాత్రి జరిగింది, 13వ తారీఖు ఇది వెలుగులోకి వచ్చింది. 14వ తారీఖుని వాళ్ళ ఆర్జే ఫోటో స్టూడియో అపార్ట్మెంట్లో నైబర్స్ని అక్కడ విచారించగా, ఎవరంటే మీడియా మిత్రులు విచారించారంట. అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ రాజు పెద్ద ప్లే బాయ్, 4 నెలలకు ఒక అమ్మాయిని మారుస్తుంటాడు, ఎంతోమంది అమ్మాయిలు వచ్చి పోతుంటారు. సరే, ఎంతోమంది అమ్మాయిలు వచ్చి పోతున్నారంటే అది స్టూడియో కాబట్టి మనం దాన్ని కూడా మనం తప్పట్లేవులేండి. కానీ వీడు పెద్ద ప్లే బాయ్, అమ్మాయిలు మోసగించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని అక్కడ వాళ్ళు చెప్పారు. కానీ మరుసటి రోజు ఎందుకు అనేది వాళ్ళు కూడా భయపడుతున్నారు మేడం. ఎవరైనా బయటకు వచ్చి చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఏ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందో వీళ్ళది, ఏ లెవెల్లో ఇది. ఎందుకంటే పోలీసు వారు ఈ రకంగా రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారంటే ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నారు మేడం. ఓకే అండి శ్రీనివాస్ గారు, మనం చూస్తే సతీష్ చంద్ర గారు కూడా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష క్యారెక్టర్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు తప్ప శిరీష చనిపోయిన సైడు క్రైమ్ వైపు ఎందుకు హైలైట్ చేయలేదని చెప్పేసి ఆయన ఎంతసేపు చనిపోయిన అమ్మాయి క్యారెక్టర్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ శిరీష తప్పు అన్నట్లు ఇట్లా చేస్తున్నారు తప్ప ఎందుకు క్రైమ్ వైపు వెళ్ళట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి సతీష్ చంద్ర గారు చెప్పిన దానికి మీరేమంటారు? మా ఆలోచన కూడా అదే మేడం. కూడా చెప్పే విధానంలో మార్పు ఉండొచ్చు. సతీష్ చంద్ర గారు చెప్పింది కానీ ఇప్పుడు మేము డిమాండ్ చేసేది కానీ ఆమె క్యారెక్టర్నే మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు తప్పించి అసలు నేరాన్ని ఎందుకు, నేర తీవ్రతను తగ్గించడానికి మీరు ఇదంతా చేసే ప్రయత్నమా అని నేను అడుగుతున్నాను మేడం. తర్వాత మొన్న ఒక కొత్త ఇష్యూ తెర మీద తీసుకొచ్చారు. ఎవరో రిటైర్డ్ డీజీ గారిని బెదిరించాడు ప్రభాకర్ రెడ్డి. అవన్నీ మాకు సంబంధం లేని విషయాలు. అంటే ఏంటంటే వీళ్ళిద్దరూ చనిపోయారు, వాళ్ళు వచ్చి మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారా ఏంటనేది మాకు అనుమానం కలుగుతుంది మేడం. ఎందుకంటే అక్కడ ప్రభాకర్ రెడ్డి లేరు బ్రతికి, ఇక్కడ శిరీష లేదు. వాళ్ళని ఏ విధంగా బురద జల్లినా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడలేరు కదా, ఏ విధంగా అయినా మనం మాట్లాడుకోవచ్చని వీళ్ళకి కావాల్సిన స్క్రిప్ట్ వీళ్ళు రెడీ చేసుకుంటున్నారు నా అనుమానం మేడం. ఇక్కడ శ్రీనివాస్ గారు, ఇందాక మీరు అన్నారు పోలీసులు మమ్మల్ని పిలవలేదు, ఒకసారి మాత్రమే ఫోన్ చేస్తారు, మేము మళ్ళీ పిలుస్తామని చెప్పారు. బట్ శిరీష చనిపోయి ఇన్ని కథనాలు వస్తున్నాయి, ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇంత వస్తున్నప్పుడు మీరు ఇప్పటి వరకు ఎందుకు పోలీసు సంబంధించిన ఉన్నతాధికారులు ఎందుకు మీరు కలవలేదు? మేడం 13వ తారీఖున ఆమె చనిపోయింది. ఆ రోజు సాయంత్రం 9 గంటలకు 8 గంటలకు మాకు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ నుంచి మేము పాలెం అనేది ఇక్కడికి హైదరాబాద్ నియర్ అబౌట్ 600 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళామండి. అక్కడ అన్ని క్రెమేషన్ చేసుకున్నాము. చేసిన తర్వాత కార్యక్రమాలు, ఎందుకంటే 13వ తారీఖు జరిగింది, 14వ తారీఖు క్రెమేషన్ అయింది, 16వ తారీఖునేమో వాళ్ళ ఫాదర్ రవీంద్ర గారికి యాజ్ వెల్ యాజ్ సతీష్ చంద్రకి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చిందంట, మీరు మీ ప్రజెన్స్ కావాలి, మీరు రండి అని. వీళ్ళు ఏం చెప్పారంటే మా ఈ కార్యక్రమాల్లో, ఎందుకంటే దశదిన కర్మ అంటారు కదా, ఇందులో ఇంకోటి ఏంటంటే శిరీష భర్తని కూడా ఒక్కసారి పిలిచారని చెప్పేసి ఆయన చెప్పారు. అదే మేడం నేను చెప్పబోయేది వినండి. రమ్మని పిలిచారంట. పిలిస్తే ఈ కార్యక్రమాలు అయ్యే వరకు మేము రాలేమండి, లేదు తప్పదు మా ప్రజెన్స్ ఉండి తీరాలంటే వస్తాము అంటే, అవసరం లేదులేండి మీ అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత రండి అన్నారు. రండి అన్న తర్వాత మేమంటూ కర్ణాటకలో ఉండేది, మేము కర్ణాటక వెళ్ళిపోయామండి. అయిన తర్వాత మన సండే మేము కర్ణాటక వెళ్ళిపోయామండి. నిన్న సతీష్ చంద్ర గారు మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఆయన ఇంటరాక్ట్ అయిన తర్వాత ఒకవేళ వీళ్ళు అవసరం ఉంటే తీసుకొద్దామని మా ఉద్దేశంలో మేము ఉన్నాము. నిన్న ఆయన వెళ్తే సార్ లేరండి, బయట కోర్టుకి వెళ్ళారు, మేము వచ్చిన తర్వాత ఫోన్ చేస్తామన్నారు. నిన్న నుంచి ఆయన కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంతవరకు ఆయనకు ఫోన్ రాలేదు, ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరగలేదు మేడం. ఇది జరిగింది. ఓకే అండి, మరి ఇప్పుడు పోలీసులు శిరీషది ఆత్మహత్య అని అంటూ మీరేమో హత్య అని అంటున్నారు. బట్ మీరు ఎందుకు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నేను అడిగాను మిమ్మల్ని, ఎందుకు ఇన్ని రోజుల నుంచి హత్య అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు ఎందుకు మీరు తొందరగా పోలీసుల దగ్గరికి ఫాలో అప్ చేయలేదు? వాళ్ళకి ఎందుకు మీ దగ్గర మీకున్న డౌట్స్ని ఎందుకు వాళ్ళని కలవలేదు? మేడం మేమంటూ అక్కడ నుంచి కదలలేని పరిస్థితిలో మేము రాలేకపోయాం బయటికి. మేము బయటకు వచ్చిన తర్వాత మీడియా ద్వారానే మేము తెలియపరుస్తున్నాం. మీడియా ద్వారానే ఆయన మాకు కౌంటర్లు ఇస్తున్నారు. వెంకటేశ్వర గారు ఏమైనా లొకేషన్ గురించి మాట్లాడితే ఏదో చెప్పడం, అది చెప్పడం, ఇది చెప్పడం, మీది ఏదైనా ఆధారాలు ఉంటే మా దగ్గరికి రండి. మేము ఎక్కడో 350 కిలోమీటర్స్ దూరంలో ఉండేవాళ్ళం, మాకు ఆధారాలు ఎక్కడండి? కనీసం మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి డెడ్ బాడీని చూసుకునే అవకాశం మాకు 10 నిమిషాలు కల్పించలేదే. ఇక మేము ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు మేడం? మాకున్న ఒకే ఒక ఆధారం ఆ టెక్నికల్ ఎవిడెన్స్, ఆ షేర్ చేసిన లొకేషన్ ఒకటే మా దగ్గర ఉంది. తర్వాత ఈ జరిగిన సంఘటనలు మేము వాటిని క్రోడీకరించుకొని మేము ఆలోచించగా జరిగింది ఇది అని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. అది మేము చేసిన ఆరోపణ నిజం కాదని మీరు చూపించండి, మాకు దాన్ని నివృత్తి చేయండి అని అడుగుతున్నాం మేడం మేము. అంటే మీరు అన్నారు నాకు వాళ్ళు మహేంద్ర గారు చెప్పినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఆయన మిమ్మల్ని అడిగారు అన్నారు. మరి మీరు అప్పుడు ఆయనతో మీరేం చెప్పారు అలా ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు? అంటే మీడియాలో ఆయన మా క్వశ్చన్ చేశారు మేడం. మేము తర్వాత మరుసటి రోజు మాట్లాడుతున్నాం, మా దగ్గర ఆధారాలు ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాను కదా మేడం, మా దగ్గర ఆధారాలు ఏమంటే మేము 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన సంఘటనకి మాకు ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి మేడం? మాకున్న ఆధారం అదొకటే,
లొకేషన్ షేర్ చేసింది అదొకటి ఉంది. తర్వాత అక్కడి నుంచి జరిగిన ఈ సంఘటనలన్నింటినీ మేము ఆలోచించి మేము అనుకున్న విషయాన్ని పోలీసు వారు ఎదురుగుండా పెట్టాం మీ ద్వారా. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉందని మేము అనుకుంటున్నాం మేడం. అంటే మీరు పోలీసుల ద్వారా డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నారు. ఒకవేళ పోలీసుల ద్వారా నుంచి మీకు కనుక న్యాయం జరగకపోతే ఇన్ కేసు ఉన్నతాధికారులు సంప్రదించినా కానీ ఏం చేస్తారు? చూడండి మేడం, ఈ లెవెల్లో మాకు న్యాయం దొరికితే చాలా సంతోషం. లేదంటే పై అధికారులు కలవాలనే ఉద్దేశంలో కూడా మేమున్నాము. తర్వాత ఈరోజు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే ఆర్టీఐ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని రీఇన్వెస్టిగేషన్ కోసం మీరు అప్లై చేయండి అని చెప్పారు. ఆ దిశగా కూడా మేము ప్రయత్నిస్తున్నాం. తర్వాత సంజయ్ మేడం గారు మాట్లాడినట్టు మహిళా సంఘాలను కూడా మేము కలవబోతున్నాం మేడం. ఇంకా ఎక్కువైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము వెళ్ళాలనే ఆలోచనలు ఉన్నాం మేడం. ఎందుకంటే మా అమ్మాయికి జరిగిన అన్యాయానికి అంటే మా అమ్మాయి అంటూ తిరిగి రాదు, నిజం బయటికి తీయండి, దోషులకి శిక్ష పడేటట్టుగా జరగాలనేది ఒకటే మా కోరిక మేడం. అంతే తప్పించి వేరే ఉద్దేశం మాకేమీ లేదు. వాళ్ళ పోలీసు వాళ్ళ మీద ఏదో మాకేదో గ్రెడ్జ్ ఉందని కాదు. మేము కోరుకునేది ఒకటే, మీ ద్వారా జరిగిన సంఘటనని నిజాలు బయటికి తీయండి, దోషులను శిక్షించండి. ఓకే, అయితే మీరు కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఏమైనా ఉంటాయి అనుకుంటా? కోర్టును కూడా ఆ అవకాశాలు కూడా పరిశీలిస్తున్నాం మేడం. ఓకే అమ్మా, మీరు చెప్పండి. శిరీష ఇలా చనిపోయి శిరీషని ఇలా రకరకాల మీరు ఇందాక కూడా మీరు అన్నారు శిరీషని ఆత్మహత్య చేసుకోలేదు, తనంత పిరికిరాలు కాదు, ఎవరో చంపేసే ఊరేసి ఉంటారు అని చెప్పినప్పుడు మీకేమైనా డౌట్ ఎక్స్ప్రెస్ అయిందా? అంటే సార్ వాళ్ళ విషయం పక్కన పెట్టి డౌట్ ఏంటండి, ఆ బాడీని చూస్తేనే తెలుస్తుంది కదండి. డౌట్ కొట్టవలసిన హక్కు వాడికి ఏముందండి అసలు? అంటే పోలీసులు చెప్పేంత వరకు మీరు కూడా ఆత్మహత్యనే అనుకున్నారు, ఎందుకంటే తెలీదు కాబట్టి. సో పోలీసులు వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఆత్మహత్య అంటే మీరు ఆత్మహత్య అనుకున్నారు. బట్ శిరీషని వెళ్ళి చూసిన తర్వాత మీకు ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి మీకు అనిపించింది. సో అప్పుడు మీరేమనుకున్నారు? అంటే పోలీసులు చెప్తే అంటే ఎందుకంటే సాధారణంగా ఎవరైనా కానీ పోలీసులు ఏం చెప్తారో అదే నమ్మేస్తామండి. ఓకే, మనకి తెలిసినా కానీ ఓకే ఇది ఆత్మహత్య అంటే ఓకే మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి నమ్మేస్తారు. బట్ మీరు వెళ్ళి ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పినప్పుడు సో మీరు ఎలా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అక్కడ ఉన్నప్పుడు మీరేమనుకున్నారు? మేడం, బాడీ మీద ఉన్న గాయాలతోటి కొంత మేము దీన్ని ఊహించాము. తర్వాత ఆ లొకేషన్ షేర్ చేసిన లొకేషన్ని అసలు వీళ్ళు ఒప్పుకోవట్లేదు మేడం. పోలీసు వాళ్ళు పోలీస్ క్వార్టర్స్లోంచే జరిగిందంటారు. నేనేమంటానంటే ఈ అమ్మాయి కారులోంచి దూకడానికి ప్రయత్నించినప్పుడు జుట్టుపట్టు లాగడం వల్ల తలకి గాయమైందని వాళ్ళు ఎవరు శ్రావణ్ అండ్ రాజీవ్ చెప్తున్నారు. కానీ నేను అనుకునేది అంటే అదే జరిగి ఉండాలని నా ఆలోచన. ఎలా అంటే ఈమె కారులోంచి దూకి పారిపోవడానికి ప్రయత్నిస్తూ కొంత దూరం వెళ్ళిపోయి ఆ చెట్టు కింద నుంచి లొకేషన్ షేర్ చేసినప్పుడు ఆ మిడ్ నైట్ 148, 149 ఏదైతే టైం ఉందో ఆ టైంలో ఈ లైటింగ్ తోటి వీళ్ళు ఆమెను ట్రేస్ అవుట్ చేసి ఆ కోపంతో ఆమె అక్కడ కొట్టగా అక్కడే చనిపోయింది. అక్కడ నుంచి డెడ్ బాడీని తీసుకొచ్చారని నా అభిప్రాయం మేడం. ఓకే, అండ్ మీరు చెప్పండి అసలు శిరీష ఎలాంటి మెంటాలిటీ ఉంటుంది అసలు? శిరీషకి చాలా ధైర్యమైన అమ్మాయి అండి. ఎవరినైనా ఏదన్నా అన్నా పడదు అమ్మాయి. అసలు అమ్మాయి ఎవరితోటి ఎవరిని లెక్క చేయని మనస్తత్వం మేడం. ఇండివిజువాలిటీ బాగుంది, స్వతంత్రంగా ఎదగాలనే మనస్తత్వం ఉంది అమ్మాయికి. పైకి రావాలి, నేను కష్టపడాలి అన్న అమ్మాయి అండి. అంటే శిరీష్ ఎప్పుడైనా భయపడే సందర్భాలు కానీ శిరీష్ ఎప్పుడైనా కానీ చూసినప్పుడు అంటే ఏ విషయంలో ఒక్కో సందర్భంలో తను అలా ఉంటుంది. అంటే బాగా పెద్ద విషయం అయినప్పుడు తను కొంచెం డౌన్ అవుతుంది అట్లా అని చెప్పి ఏ పెద్ద విషయాలు రాలేదండి. తను ఇప్పుడు వరకు ఇదే పెద్దదండి విషయం అంతే. తనకని ఎప్పుడు వీళ్ళిద్దరు సిస్టర్స్ మేడం, ఆయన ఇద్దరు బ్రదర్స్, ఇంకో బ్రదర్. వీళ్ళ పిల్లలందరిలోకి చూస్తే ఈ అమ్మాయి అంత ధైర్యం మా మగ పిల్లలకు కూడా లేదు మేడం. మేమందరూ కూడా ఈ అమ్మాయి మాటకి గౌరవిస్తాము, ఆమె చెప్పినట్టు మేము వింటాం. ఎందుకంటే మాట్లాడే విధానం అలా ఉంటుంది. ఆమె కొన్ని ప్రిన్సిపల్స్కి లోబడి బతికే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి కాబట్టి మేము ఇంత ఇదిగా మేము మాట్లాడుతున్నాం మేడం ఈరోజు. ఎందుకంటే మా అమ్మాయిని మేమేదో సమర్థించుకు రావడం కాదు మేడం. ఇక్కడ సొంతంగా ఎదగాలి, ఏదో సాధించాలన్న తపంతో ఆ అమ్మాయి డే అండ్ నైట్ కష్టపడుతుంది. తర్వాత అంటారు రాత్రి టైంలో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు మేడం. దీనికి ఒక చిన్న నాకు అవకాశం ఇవ్వండి. ఆమె చేసే ప్రొఫెషన్ ఏంటండి? బ్యూటీషియన్ అంటే సీజన్లో డే అండ్ నైట్. ఎందుకంటే మ్యారేజెస్ నైట్ అవుతాయి, లేకపోతే బర్త్డే ఫంక్షన్ అవుతాయి, ఏ ఫంక్షన్ అయినా డే అండ్ నైట్ అనేది 24 hours ఆన్ డ్యూటీ. ఇప్పుడు పోలీసులాగే ఇప్పుడు సపోజ్ మీ మీడియా వాళ్ళ ఏదైనా డిజాస్టర్స్ అయినాయంటే మీరు డే అండ్ నైట్ వర్క్ చేస్తారు మేడం. అలాగే ఆ అమ్మాయి ప్రొఫెషన్లో స్పెషల్లీ బ్యూటీషియన్ అండ్ ఈ ఫోటో టెక్నాలజీ అనేది ఏముంటుందండి, వాళ్ళకి ఏ టైంలో ఈవెంట్ ఉంటే ఆ టైంలో అటెండ్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. నైట్ ఎందుకు వెళ్ళింది, 8:30కి ఎందుకు వెళ్ళింది, 8కి ఎందుకు వెళ్ళింది, లేకపోతే ఎక్కడో కాఫీ షాప్లో కాఫీ తాగింది, ఎక్కడో హుక్కా పీల్చింది, ఎక్కడో మందు తాగింది, ఇవన్నీ లేనిపోని ఇవన్నీ కల్పించి ఎందుకు మేడం ఇవన్నీ మమ్మల్ని ఆ అమ్మాయిని చిత్రహింసలు గురి చేసి చంపేసింది కాకుండా మమ్మల్ని కూడా చిత్రహింసలు గురి చేస్తున్నారు మేడం.
ఓకే అండి శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక చిన్న మాట. ఇప్పుడు శిరీష బ్యూటీషియన్ అయితే కూకునూరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అసలు ఎస్ఐని ఎందుకు కలవాల్సి వచ్చింది అని అంటారు మేడం? అంటే అది కాక మనం చూసుకున్నది ఒక నైట్ టైంలో అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే నైట్ టైంలో వెళ్లాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఈ సమయంలో ఓకే రాజు శ్రవణ్ తీసుకువెళ్ళినా కానీ తను చెప్పచ్చు ఈ టైంలో వెళ్లాల్సిన అవసరం ఎందుకు, ఒకవేళ మనం వెళ్ళినా చాలా లేట్ నైట్ అవుతుంది, సో రావడానికి మళ్ళీ ఇబ్బంది. అయినా పోలీస్ స్టేషన్కి ఈ టైంలో వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పేసి ఒక ఇది వస్తుంది. అంటే మీరేమంటారు దీనిపై? అంటే వెళ్లాల్సిన అవసరం ఉంటుందంటారా? మీ క్వశ్చన్ ముందు ఒక మాట్లాడినట్టుగా తేజస్విని ఇష్యూని సెటిల్మెంట్ చేసుకోవడానికి మేము కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళామని చెప్పేసి రాజీవ్ శ్రవణ్ చెప్తున్నారు. శిరీష్ అంటూ నో మోర్, ఆమె అంటూ లేదు ఇక్కడ మనకు సమాధానం చెప్పడానికి. నా ఆలోచన ఏ విధంగా ఉందంటే ఆ టైంలో ఆమె వెళ్ళడానికి ఏదో ఈవెంట్ ఉంది, మనం వెళ్ళాలి. ఆ కుకునూరుపల్లి అని కూడా అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు కదా మేడం. నా ఆలోచన అది నేను చెప్పిందే కరెక్ట్ నేను అనట్లేదు. ఆమె ఆ టైంలో వెళ్ళడానికి కారణం ఏంటి? వీళ్ళిద్దరు ఇప్పుడు మీరు అన్నారు తెలియకపోవచ్చు శిరీష్ అని చెప్పేసి, కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత శిరీష్ తెలిసి వాదించేసి వచ్చేయచ్చు కదా. మరి అక్కడే కదా అక్కడ నుంచి ఏ విధంగా రాగలుగుతున్నాడు? అందుకే కదా అక్కడ ఘర్షణ జరిగింది, అక్కడ వ్యతిరేకించినప్పుడు వాళ్ళు కొట్టారు. కొట్టిన తర్వాత నేను ఆపదలో ఉన్నాను, ఎవరో ఒకరు తెలియపారు. ఎవరో ఒకరికి అనేది ఫస్ట్ హస్బెండే గుర్తొస్తాడు. మ్యారీడ్ ఉమెన్కి మ్యారేజ్ కాబట్టి తల్లిదండ్రులు గుర్తొస్తారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుర్తొస్తారు. మ్యారీడ్ ఉమెన్కి ఎవరు గుర్తొస్తారు మేడం? ఫస్ట్ హస్బెండే గుర్తొస్తారు. అందులో దగ్గరలో ఉన్నది ఆ వ్యక్తి, ఆయన ఒకడే కాబట్టి ఆయనకే లొకేషన్ షేర్ చేసింది. ఇక్కడ నేను చెప్పబోయేది మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను మేడం. ఏమంటే ఆమె నా విధంగా ఒక ఈవెంట్ ఉంది, వెళ్ళాలి మనం పలానా టైంకి వెళ్ళాలని రమ్మని ఉంటారు. నేను వెళ్ళింది, వాళ్ళ ఆఫీస్ 2:30కి వెళ్ళిందంట మేడం ఆఫ్టర్నూన్. భర్తకి చెప్పి వెళ్ళింది ఒక మ్యారేజ్ ఈవెంట్ ఉంది, నేను వెళ్తున్నాను, లేట్ అవ్వచ్చు. తర్వాత మ్యారేజ్కి వెళ్తున్నానని చెప్పింది ఇంటి దగ్గర భర్తకి చెప్పి బయలుదేరింది, భర్తకి కూతురికి చెప్పి బయలుదేరింది. సరే 8:30కి నేను రావడానికి లేట్ అవుతుంది, మీరు భోంచేసి పడుకోండి. అవును మేడం. అంటే ఏంటి? వీళ్ళు ఒక ఈవెంట్ ఉందని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఉండొచ్చు అని నా అభిప్రాయం. అంటే అది కరెక్ట్ నేను అనట్లేదు. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ అక్కడ రివర్స్ అయ్యేటప్పుడు ఈ అమ్మాయి వ్యతిరేకించడం, వీళ్ళు ఆమెను కొట్టడం, ఆమె మీద దాడి చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి మేడం అసలు? అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమెను ఒప్పించాలి అనే కదా వీళ్ళు ముగ్గురు కలిసి కొట్టబట్టి ఆమె చనిపోయిందని మా వాదన మేడం. ఇది నేను చెప్పిందే కరెక్ట్గా జరిగిందని కూడా నేను అనట్లేదు. ఆ వ్యూలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు, ఆ వ్యూలో మీరు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదని నేను పోలీసు వారిని కోరుకుంటున్నాను మేడం. డిమాండ్ కూడా కాదు, డిమాండ్ చేసే అంతటి ఇది కూడా కాదు. అక్కడ మీరు వన్ వేలోనే ఇదే జరిగింది మీరు స్క్రిప్ట్ రాశారు, ఆ స్క్రిప్ట్ని చదవకండి, ఈ రకంగా కూడా ఆలోచించండి. ఒక షేర్ చేసిన గూగుల్ మ్యాప్నే మీరు ఏకీభవించట్లేదు, ఇంకా మేము మా మాటలతో ఏమి ఏకీభవిస్తారు మేడం వాళ్ళు? సరే పైగా నిన్న సతీష్ చంద్ర TV9లో మాట్లాడితే ఏం చెప్పారో తెలుసా మేడం? సరే 2:05 బయటకు వచ్చారు పోలీస్ క్వార్టర్స్ నుంచి అని పోలీసు వారు చెప్తున్నారు. 2:05 నుంచి ఆర్జే ఫోటో స్టూడియోలోకి వెళ్ళిన 4 గంటల వరకు ఈ 2 గంటల్లో ఆమె బతికున్న ఆధారాలు మాకు చూపించడం మేము ఒప్పుకుంటాం అంటాడు ఆయన. చూడండి మీరు ఆలోచించండి, ఇక్కడ పాయింట్ ఆలోచించండి. ఆయన ఏమన్నాడు? 2:05 పోలీస్ క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చారు శిరీష, రాజీవ్ అండ్ శ్రవణ్. సరే వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చిన విజువల్, ఇక్కడ లోపలికి వెళ్ళిన విజువల్ చూపించండి చాలు నాకు. మేము మొదటి నుంచి ఆయన నేను అడగడమే కాదు, మొదటి నుంచి నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఆర్జే ఫోటో స్టూడియోలో ఆయన ఫ్లాట్లో సీసీ కెమెరాలు పనిచేయకపోయి ఉండొచ్చు, లేదా 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏ సీసీ కెమెరా పనిచేయకపోవచ్చు. అన్ఫార్చునేట్లీ అది మా బ్యాడ్ లక్ అనుకుందాం. కనీసం సెల్లార్ పార్కింగ్లో కనీసం 16 ఫ్లాట్లు ఉన్నాయి ఆ అపార్ట్మెంట్లో. సెల్లార్ పార్కింగ్లో సీసీ కెమెరా అంటే ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, వేరే బోట్స్ అంటే తెలుసుకోవడానికి అక్కడ అంటూ నిఘా ఉంటుంది కదండి. కనీసం అక్కడ ఈ కారు నుంచి ఈ ముగ్గురు దిగినట్టుగా మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఆమె లేదు, డెడ్ బాడీని మీరు మోసుకెళ్ళారు కాబట్టి చూపించలేరు. సరే ఇంకొకటి, బయోమెట్రిక్ సిస్టమ్ తోటి ఈమె ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి హ్యాంగ్ చేసుకుందని చెప్పాడు రాజీవ్. తర్వాత ఒక 10 నిమిషాలకు 15 నిమిషాలకు అరగంటగా ఈయన వెళ్ళినప్పుడు లోపల డోర్ వేసుకుంది, డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళాడట. ఈయన ఆఫీస్కి డోర్ పగలగొట్టాల్సిన అవసరం ఫస్ట్ ఆయన కదండి, ఓనర్ ఆఫ్ దట్ ల్యాబ్ ఆయననే. ఆయన బయోమెట్రిక్ పనిచేయాలి, సిరీస్ ఒకటే పనిచేస్తుంది. అక్కడ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాడు అంటారు. దేనికైనా పొంతనుందంటారు మేడం అసలు? ఓకే అండి, రవీంద్ర గారు మీరు చెప్పండి. ఇప్పుడు శిరీషకి సంబంధించి ఇన్ని ఆరోపణలు ఇలాంటివి వస్తున్నప్పుడు అంటే కేసుని నీరుగార్చే విధంగా ఎవరైనా రాజకీయ నాయకులు హస్తం కానీ ఇలా ఉందని అనుకుంటారు. అండ్ మీరు ఒక ఫాదర్గా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు ఎవరైతే కాడ ఉన్నారో సరే పోలీసుల వల్ల అవ్వట్లేదు, మేము వెళ్తే వాళ్ళతో ఏమైనా న్యాయం జరుగుతుంది, వాళ్ళు మాకేమైనా నిజం చెప్తారా అని ఒక చిన్న ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఈ ప్రయత్నంలో అంటే ఈ ఆలోచనలో భాగంగా మీరు రాజుని శ్రవణ్ కానీ ఎప్పుడైనా కలిస్తే వాళ్ళు మాకేమైనా చెప్తారు, ఇలా మా అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఎందుకంటే రాజు అన్నాడు శిరీష ఇలా చేసుకుంటుందని చెప్పేసి అనుకోలేదు, అసలు ఇంత దూరం వస్తుందని అనుకోలేదని చెప్పేసి రాజు మాట్లాడాడు.
మరి ఆ రకంగా మీకేమైనా అనిపించింది? అసలు రాజుని శ్రవణి కలవాలని మీరు అనుకున్నారు? అలానే శిరీషకు సంబంధించి ఎవరైనా రాజకీయ నాయకుల హస్తం ఉంది శిరీష ఆత్మహత్యకు సంబంధించి అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా మీకు? పోలీసులతో కానీ ఇలా చెప్పడం ఏమన్నా చెప్పాలని మీరు అనుకున్నారా? రాజు శ్రవణ్ అన్నది ఈ టీవీలో చూస్తున్నానండి. మేము అంతకుముందు ఆయన వల్ల మాకు పరిచయం లేదు, వాళ్ళని నేను చూడలేదు. అంతా ఈ టీవీలో చూసే మేము తెలుసుకున్నది. ఇంకోటి మేడం, ఆయన అడిగారు కదా కలిసి ఆలోచన ఉందా? అవకాశం కల్పిస్తే తప్పకుండా కలుస్తాం. మేము అడగాల్సిన క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాం. తర్వాత రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మీడియా వారు గమనించాల్సింది. ఎందుకంటే మేడం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాకు పెద్దగా ఇది లేదు. మేము ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం కర్ణాటక వెళ్ళిపోయాము. మాకు అక్కడ పరిచయాలు ఎక్కువ, కానీ మాకు ఇక్కడ పెద్దగా పరిచయాలు లేవు. ఇక్కడ పొలిటికల్ ఈవెంట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏంటనేది కూడా మాకు తెలియదు మేడం. కాబట్టి ఎవరి గురించి మేము మాట్లాడేంతటి అవగాహన మాకు లేదు. కానీ పెద్దల హస్తం ఉంది కాబట్టి వీళ్ళు ఈ రకంగా, అంటే పెద్దలంటే పొలిటీషియన్సా లేకపోతే బ్యూరోక్రాట్సా డెమోక్రాట్సా లేకపోతే ఇండస్ట్రీసా అనేది మేము మాట్లాడలేము. మొత్తం మీద పెద్దగా ప్రెషర్ ఉంది. అంటే ఏ వైపు నుంచి ప్రెషర్ అనేది తెలీదు. ఆ ప్రెషర్ ఉండడం వల్లే పోలీసు వాళ్ళు దేనికి సరైన సమాధానం చెప్పకుండా దాటవేత్త ధోరణితో ఉన్నారని మా అభిప్రాయం మేడం. అంటే అసలు మీరేం చేయాలనుకుంటున్నారు అసలు నెక్స్ట్? ఇక ఏం చేయడానికి ఏమీ లేదు మేడం. చేసేది ఏముంది, నేను చెప్పాను కదా మీకు, ఒక 2-3 దారులు ఉన్నాయి. ఆ 2-3 దారుల ద్వారా ప్రయత్నిస్తాము. ఇక అల్టిమేట్గా ఉన్నది కోర్టు ఉంది. ఈ కోర్టు కంటే వెళ్లాల్సిందే. ఇది మా ఆలోచన. ఓకే అండి. రవీంద్ర గారు మీరు చెప్పండి, శిరీష చనిపోయిన తర్వాత ఏంటి శిరీషకి ఇలా జరిగిందని చెప్పేసి మీరు ఏమైనా అనుకున్నారా? అంటే డెఫినెట్గా దీని వెనకాల ఏదో ఉంది, ఏదో ఎలాగైనా కానీ శిరీష ఎందుకు చనిపోయిందని చెప్పేసి దీని కారణాలు వెతకాలని చెప్పేసి మీరు ఏమైనా అనుకున్నారా? మీడియా ద్వారాగానే మేము ఇది కనుక్కోవాలనే ఉందండి. మేము ఈ కార్యక్రమాలు అన్నీ ఇది ఫ్రీ అయింది ఈరోజే. అంతా నాకంటే ఎక్కువ మా తమ్ముడికి తెలుసు. పాపని ఎక్కువ రోజులు పెంచింది కూడా వాళ్ళే ఎక్కువ. నాకు తెలిసిన మట్టి విషయాలు నేను చెప్పాను. ఎక్కువ అంటే ఆయనకి బాగా ఇది తెలుసు. ముందు ఏం చేయాలన్నది ఇంకా ఆలోచన చేసుకుని. అంటే ఇప్పుడు మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు నెక్స్ట్? మీరు చెప్పండి శ్రీనివాస్ గారు, ఎవరిని కలవాలని అనుకుంటున్నారు? కాదు చెప్తాం కాదు, మేము ఆలోచించుకుని మేము చూసుకుంటామండి అవన్నీ. మాకు ఇప్పటికే ఏది న్యాయం జరుగుతులేదు. రోజుకొకటి మిస్టరీ వచ్చేస్తుంది కదండి. ఇదేంటి రోజుకొక రకం వస్తుంది. ఎవరిని కలవాలి, ఎవరిని పోలీసుల దగ్గర ఆ అమ్మాయి విషయం మాకు చెప్పొద్దు అంటున్నారండి. లాయర్ దగ్గరికి వెళ్తే మాట్లాడతలేదు. మాకు ఇంకెవరినైనా మీ మీడియా వాళ్ళే మాకు న్యాయం. ఇంకోటి మేడం, టోటల్గా ఇక్కడ బాగా ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. ఈ మీడియా వాళ్ళ వల్లే మాకు అన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. మాకు వన్ అండ్ ఓన్లీ వే ఇస్ మీడియా ద్వారానే అప్రోచ్. అంటే నాట్ ఓన్లీ యువర్ ఛానల్, మొత్తం మీద 4-5 ఛానల్ అప్రోచ్ అయ్యాము. అందరూ మీడియా వాళ్ళందరూ మాకు బాగానే సహకరిస్తున్నారు. ఈ రకంగానే పోరాటం చేయాలనే ఉద్దేశంలో మేము ఉన్నాం. ఎందుకంటే ఓపెన్గా చెప్పాలంటే వీఆర్ ఫైనాన్షియల్లీ దట్ మచ్ ఇది కాదు. ఎందుకంటే ఆ రాజు వాళ్ళని పోల్చుకుంటే వీఆర్ ఆల్సో సెటిల్డే. కాకపోతే అంత లెవెల్లో మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి ఖర్చు పెట్టేంత కెపాసిటీ మా దగ్గర లేదు. అమ్మాయిని పోగొట్టుకున్నాము, మళ్ళీ డబ్బు పోగొట్టుకోవడానికి రెడీగా లేము. న్యాయ పోరాటం అంటే ఈ రకంగానే మేము పోరాటం చేయాలి. ఇంకోటండి, ఉన్నది లేని ఖర్చు పెట్టి ఇప్పుడు మా దీపు ఉంది, ఎవరు మా శిరీష్ పాప 12 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి జీవితాన్ని కూడా మేము నాశనం చేయడానికి రెడీగా లేమండి. ఏమని ఉంటే ఆ అమ్మాయి చూసుకుంటూ మేము అమ్మాయిని బాగా చదివించి ఆ అమ్మాయి కెరీర్ బాగుండాలి. ఎందుకంటే అండి ఈ ఇంపాక్ట్ అమ్మాయి మీద కూడా చాలా పడుతుంది. మీకంటూ బాగా తెలుసు, మేము ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అదొక భయం ఉందండి మా మనసులోని. మా మనసులో అదొక భయం ఎక్కువ ఉంది. పోయిన మా అమ్మాయి ఎట్లాగో తిరిగి రాదు. ఒకటే బాధ ఏంటంటే అమ్మాయి చనిపోతూ చిత్రహింసలు పెట్టి చంపారండి దుర్మార్గులు. ఆ దుర్మార్గులకి కఠినమైన శిక్ష వేయాలని పోలీసు వారిని కోరుకుంటున్నాం, భగవంతుని కూడా కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం మేడం. ఓకే రవీంద్ర గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీరందరూ చెప్తున్నారు పోలీసులు కూడా అబద్ధం చెప్తున్నారు, ఏదో కేసును పక్కదారి పట్టించేలాగా వాళ్ళు, మరి మీరు లాయర్ని కలవాలని చెప్పేసి మీరు అనుకున్నారా? ఈ కేసుకు సంబంధించి డెఫినెట్గా లాయర్ అయితే న్యాయం చేస్తారు. ఓకే కోర్టు ద్వారా వెళ్తేనే మనకి న్యాయం జరుగుతుంది అనుకుంటే మీరు లాయర్ని సంప్రదించే అవకాశంగా అంటే ఆలోచన ఏమైనా చేస్తారా? కోర్టు ద్వారా కూడా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటలేదండి. చెప్పండి. న్యాయం జరుగుతాక ఇప్పుడు ఇన్ని మంది ఇంత ప్రజలు ఎంతమంది టీవీలో చూస్తున్నారు, రాష్ట్రాలు అందరూ పిల్లల్ని చంపారు అన్న ఇప్పటికి మీరు అన్నారు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము అనుకోవట్లేదు. బట్ మనం చూస్తే చాలా కేసులకి అప్పుడు కాకపోయినా చాలా ఏళ్ల తర్వాత అయినా వాళ్ళకు ఒక శిక్ష అనేది డెఫినెట్గా అయితే పడుతుంది. కాకపోతే లేట్ అవ్వచ్చు. ఎందుకంటే
కోర్టు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరికి శిక్ష అయితే విధించదు. కాకపోతే ఇలా మధ్యలో అనుకున్నట్టు కేసులు తారుమారు అవ్వచ్చు, ఒకరి మీద ఒకళ్ళు అబద్ధం చెప్పుకోవచ్చు. బట్ ఫైనల్గా కోర్టు అయితే మాత్రం ఒక తీర్పునిచ్చి డెఫినెట్గా తప్పు చేసిన వాడికి శిక్ష అయితే విధిస్తుంది కోర్టు. సో ఆ రకంగా మనం కోర్టును ఒప్పుకోవచ్చు. మా దగ్గర రుజువులు లేవు, సాక్ష్యాలు లేవు కదండి. ముందు మీరు సాక్ష్యం పట్టుకురండి అంటున్నారు, మేము ఏ ఆధారం పట్టుకురామండి? కోర్టుకి ఏమని పట్టుకెళ్ళాం? మా పిల్లల్ని చంపేశారని అదొకటే మాకు, ఈ గూగుల్ మ్యాప్ ఒకటే మాకు ఆధారం అండి. ఇంకేమీ మా దగ్గర ఆధారాలు లేవు. వాళ్ళ ఆధారం కాదు, దేహం మీద ఉన్న గాయాలు, దేహం మీద ఉన్న గాయాలు అవన్నీ అయ్యే ఉన్నాయండి మా దగ్గర ఆధారం, ఇంకే ఆధారాలు లేవు. ఓకే అండి, రవీంద్ర గారు, ఒక కన్న తండ్రిగా మీరేం కోరుకుంటున్నారు శిరీష ఆత్మహత్యకు సంబంధించి? మాకు న్యాయం జరగాలనే కోరుకుంటున్నానండి. మా పాప మీద నిందలేసి ఈ చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, మీరు చెప్పండి దుర్గారాణి గారు, మీరేం కోరుకున్నారు? శిరీషకి మీకు చాలా సంబంధం ఉంది అంటే శిరీష వాళ్ళ అమ్మగారితో కన్నా కూడా మీతో ఎక్కువగా క్లోజ్గా ఉంటుందని చెప్పేసి మీరు చెప్పారు. ఏదైనా కానీ మీతో ఫ్రాంక్గా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటుందని చెప్పేసి కూడా మీరు చెప్పారు. సో మీరేం కోరుకుంటున్నారు? శిరీష ఏం కోరుకుంటామండి? దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అదొకటి. మాకు దాన్ని మట్టిగా చంపేశారండి వాళ్ళు. ఓకే అండి, అమ్మ మీరు చెప్పండి. రామలక్ష్మి గారు, ఒక కన్న తల్లిగా ఎంత ఆవేదన ఉంటుందో, ప్రతి తల్లికి కూడా బిడ్డకి చిన్న దెబ్బ తగిలితేనే ఏ తల్లి కూడా ఓర్చుకోలేదు, బాధపడిపోతుంది. బట్ శిరీష మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, కేసును పక్కదారి పట్టించేలాగా అన్నీ ఉన్నాయి. నిందితులు అక్కడే ఉన్నా కానీ పోలీసులు కరెక్ట్గా వాళ్ళని ఇంట్రాగేషన్ చేయలేకుండా వాళ్ళ నుంచి సమాచారం రాబట్టుకోలేకపోతున్నారు. సో మీరేమంటారు శిరీష ఆత్మహత్యకు సంబంధించి? తను ఇలా జరుగుతున్న నేపథ్యం అంటే తన కేసుకు సంబంధించి ఏం చెప్పినా మా వల్ల ఏమీ లేదు. మేమేదో మా కర్ణాటకలో ఉంటాము, ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు ఏం చేయాలన్నది మాకే అర్థం అవ్వట్లేదు. మీ మీడియా వాళ్ళని అందుకనే మీడియా ద్వారాగానే మేము చేయాలని చూస్తున్నామండి. ఫస్ట్ మీడియా వాళ్ళే మాకు సహకరించారు, ఫస్ట్ ద్వారాగానే మాకు ధైర్యం వచ్చింది. ఫస్ట్ చనిపోయిన రోజు ఏం చెప్పుకొచ్చారో రాజీవ్ శ్రావణ్లో అదే ప్లాన్గా మళ్ళీ మాట మారుతలేదండి. ఏ గదిలో ఇంట్రాగేషన్ చేసినా కూడా అది ఎలా చెప్పారో అదే ప్లాన్ అండి. మాట మారుతలేదండి వాళ్ళు. ఫస్టే ప్లాన్ అండి వాళ్ళదంతా. ఫస్ట్ శవాన్ని అక్కడ పెట్టుకుని మొత్తం అంతా కథ అల్లేశారండి. అల్లిన కథ కొంచెం ఇలా చెప్పుకొస్తున్నారండి. ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు, ఆ స్క్రీన్ ప్లే ప్రకారమే వీళ్ళు ఇలా చెప్పండి. మా ఆలోచన, మా అభిప్రాయం. అంటే కేసు సంబంధించి ఎక్కువ ఇంట్రాగేషన్ అంటే ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ కేసుకు సంబంధించిన ఆధారాలని కొంచెం వెనకబడిపోతూ ఉంటాయి అన్నట్టుగానే జరుగుతుందని చెప్పేసి తెలుసు కదా మేడం, మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే రైట్ అండి, తప్పకుండా శిరీషకి కేసుకు సంబంధించి డెఫినెట్గా మీకు న్యాయం జరిగేలాగా ఇటు మీడియా కానీ అటు పోలీసులు కానీ కోర్టు కూడా డెఫినెట్గా మీకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం. తప్పకుండా మీడియా నుంచి కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. సో చూసారు కదండి, శిరీష ఆత్మహత్య వెనుక పోలీసులు ఆత్మహత్య అంటున్నా కానీ శిరీష బంధువులు హత్య అని అంటున్నారు. ఎందుకంటే డెఫినెట్గా మేము చూసిన పరిస్థితి చూస్తే శిరీష ఆత్మహత్య చేసుకున్నంత పిరికిరాలు కాదు. కానీ శిరీషని హైలైట్ చేయడం కోసమే ఇప్పుడు శిరీష లేదు కాబట్టి శిరీష మీద తప్పు దోసి నిందితుల్ని రక్షించాలని అంటే సేవ్ చేయాలని వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణ లేకుండా చేయాలని చెప్పేసి పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు అలానే మీడియా అలానే కోర్టు కూడా డెఫినెట్గా మాకు న్యాయం చేస్తుంది, మా అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏంటి అనేది వెతుకుతుందని చెప్పేసి శిరీష సంబంధించిన తల్లిదండ్రులు అలానే పిన్ని బాబాయ్ కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా శిరీష ఆత్మహత్య ఎందుకు చేసుకుంది, దాని వెనుక కారణాలు తప్పకుండా పోలీసులు బయట పెట్టాలని అలానే మీడియా కూడా దానికి సంబంధించి వర్క్ చేస్తుందని డెఫినెట్గా కోరుకున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.